మీరు తీసుకెళ్లిన రాజ్యాంగం ఏమర్థమైంది వాళ్లకు? రాహుల్ గాంధీ చెప్పింది ఏమర్థమైంది? మోడీ ఏమర్థమైంది? మీ ఏమర్థమైంది? 2200 సంవత్సరాల తర్వాత సమానత్వం ఈ దేశంలో వచ్చింది రాజ్యాంగం. భారత రాజ్యాంగం దాని ప్రభావము ఈ దేశ ప్రజలకు అర్థమైనట్లా కానట్లా? అనేక సార్లు ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని రక్షించింది కూడా ఆర్ఎస్ఎస్. తెలుసా మీకు? తెలుసు కదా. తెలుసు. ప్రణబ్ ముఖర్జీ ఏ అర్హతతో అటెండ్ అయ్యాడు? అంటే ఇది అంబేద్కర్ కోసం జరిగిందని మీ భావన ఏంటి? నా భావన కాదు, చరిత్ర సాక్ష్యం. మీరేమన్నా దీనికి వ్యతిరేకమా ఏంటి? నేను చెప్పే మాటలు నేను నా మాటలకు వ్యతిరేకమా ఏంటి? మీరు మీరు వ్యతిరేకమా, నేను అనుకూలమా కాదు, చరిత్ర సాక్ష్యం అంటున్నా. చరిత్రలో చరిత్ర కావాలంటే లారీ పుస్తకాలు తీసుకొని చూపిస్తాను. రాజ్యాంగం పేదలు, దీనులు, వికలాంగులు, వితంతువులు, చివరికి న్యూట్రిషన్ ఫుడ్ గురించి కూడా చెప్పింది. ఈ పనులు రాహుల్ గాంధీ కాదు, మోడీ కూడా చేయాలి. మోడీ విలన్ క్లియర్ అయిపోయింది. మోడీ పచ్చి. బీసీలో చదువుకున్న వాళ్ళు లేరా? ఎస్సీలో చదువుకున్న వాళ్ళు లేరా? బీసీలకు ఎస్సీలకు మధ్య పొంతన లేదు. ఈ రోజు వరకు అసలు రాజ్యాంగం వల్లనే మేము విముక్తి పొందిన సంగతే ప్రజలకు తెలియదు. రాజ్యాంగ పీఠికకు జనం పుట్టి పెరగడానికి సంబంధం ఏంటి? రాజ్యాంగంలో ఉన్న పీఠికలో ఉన్న నైతిక విలువలకి విరుద్ధంగా నీ పెంపకం, నీ జీవితం వచ్చింది దేశం. పవన్ కళ్యాణ్ అదే భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని, భావప్రకటన స్వేచ్ఛను ఆధారం చేసుకుని తాను పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలు గెలిచాడు. పరధర్మంలో పవన్ కళ్యాణ్, స్వధర్మంలో చంద్రబాబు నాయుడు. నుంచి ఈ 2 సంవత్సరాలు మినాయిస్తే అప్పటి వరకు భారత రాజ్యాంగం పైన చర్చ ఇంతగా లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత జరుగుతున్నది? కారణం ఏమిటి? ఒకటి, ఇక్కడ వీరు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మాట్లాడడానికంటే ముందు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఆ రాజ్యాంగంని ఇంటికి తీసుకొని వెళ్ళిన నాయకుడు, ప్రత్యామ్నాయ సంస్కృతిని తెలుగు ప్రజలకు వారి జీవితంలోకి తీసుకొని వస్తారని వెళ్ళిన నాయకుడు, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశాల్ ధర్మాన భారత రాజ్యాంగాన్ని గురించి ప్రస్తావిస్తూ వాళ్ళు చట్టసభలోకి వెళ్ళి అధికారంలోకి వెళితే రాజ్యాంగాన్ని గురించి రాసి వారికంటే ముందే దాన్ని పట్టుకొని తిరిగిన వారు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు అనే ఒక అభిప్రాయం ఉన్నది. మరి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగి ఏ మేరకు సక్సెస్ అయిండు, భారత రాజ్యాంగాన్ని భారతీయ సమాజం ఎట్లా అర్థం చేసుకున్నది, ఈ విషయాల గురించి విశారదన్ గారితో మాట్లాడుతూ వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. నేను వాస్తవానికి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది భారత రాజ్యాంగం పైన. ఒకసారి మీతో మాట్లాడడం, అందరికంటే మీరు ముందు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం ఒకటి. బహుశా మీరు రాసింది నవంబరు నెల 2013లో ఒక ఆర్టికల్ రాసింది. నేను వెతికినప్పుడు దొరికింది నాకు ఇది. బహుశా ఇది జంబూ ద్వీపం మీ పత్రికనేమో, అది ఎడిటోరియల్ మీరు రాసింది. బాబాసాహెబ్ బహుజనులకు ఇచ్చిన బహుమానం భారత రాజ్యాంగం మీరు రాసింది. బాగుంది. 49 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అనే విషయం కూడా ఉన్నది. ఇందులో చాలా విషయాలు మీరు చర్చించింది. ఇందులో వీటిని నేను లోతుల్లోకి వెళ్ళడానికంటే నేరుగానే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. 2013లో మీరు ఒక ఆర్టికల్ రాసి భారత రాజ్యాంగం మీద, అదే రాజ్యాంగాన్ని పట్టుకుని బహుశా 2017 అనుకుంటా, 17 నుంచి మీరు పబ్లిక్లోకి వెళ్ళటం పాదయాత్ర రూపంలో. పాదయాత్ర అంటే రాజ్యాంగాన్ని పట్టుకొని వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంతకుముందు ఓట్లు వేయట్లేదా? అంతకుముందు పరిపాలన జరగట్లేదా? మీరు కొత్తగా చెప్పేది ఏమిటి? ఏ ఫలితాన్ని మీరు ఆశించి పబ్లిక్లోకి వెళ్ళడం? వాస్తవానికి ఏంటంటే భారతదేశ ప్రజలకి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో విముక్తి కలిగిన దినం 1950 జనవరి 26. దాన్ని గణతంత్ర దినోత్సవం అంటాం. ఢిల్లీ రాజధాని నుంచి గ్రామ సచివాలయం వరకు ఆగస్టు 15 ఏమిటి, జనవరి 26 ఏమిటో ఇంతవరకు భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు వరకు రెండింటికి ఉన్న తేడాని ఈ దేశ ప్రజలకి చెప్పలేదు. 1950 జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం, అది భారత రాజ్యాంగ అమలు దినోత్సవము.
గణతంత్ర దినోత్సవం, రిపబ్లికన్ అనే వ్యాఖ్యానాన్ని భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలకి ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ విశదీకరించలేదు. రెండింటినీ స్వాతంత్ర దినోత్సవంగా చెప్పుకునే పరిస్థితి. 2 దినాల రోజు ఆ జెండా వందనం దగ్గర భారతమాతనో లేకపోతే గాంధీ ఫోటోనో ఏదో పెట్టి భారతదేశ చిత్రపటాన్ని పెడతారు తప్ప జనవరి 26 దేశ ప్రజలకి విముక్తి కలిగినటువంటి, దేశ భౌగోళిక స్వరూపానికి, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన భౌగోళిక విముక్తి ఏమో ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. భారతదేశంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం మాత్రం జనవరి 26న భారత రాజ్యాంగ అమలు రోజు నుంచి వచ్చింది. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు, రాజ్యాంగంలో ఈ ప్రజలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని గీటురాయిగా చేసుకొని ఈ దేశ ప్రజలకి అన్ని రంగాల్లో విముక్తి కలిగినటువంటి ఇచ్చిన ఆ రాజ్యాంగం భారత ప్రజలకి తెలియకుండా పాలక వర్గాలు చేస్తున్న కుట్రలో మరి సమిధలవుతున్న ఈ దేశ ప్రజలు రాజ్యాంగం అంటే ఏమిటి, దాని పునాది ఏమిటి, అది ఎందుకు రాయవలసి వచ్చింది, రాయడంలో పడ్డ సంఘర్షణ ఏంటి, రాయడానికి దేశమంతా ఒక్కటై అంబేద్కర్ మీద ఎందుకు దాడి చేశారు, రాజ్యాంగంలోని అంశాలు ఈ ప్రజలకి ఏ విధంగా విముక్తి కలిగించాయి, రాజ్యాంగం వల్ల ఈ దేశ స్వరూప స్వభావాలు ఏ విధంగా మారాయి, రాజ్యాంగం వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది, ఎవరికి లాభం కలుగుతుంది, అసలు రాజ్యాంగమే లేకపోతే ఈ దేశ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజాస్వామికవాదులైన 90% ప్రజల యొక్క జీవితం ఏ విధంగా ఉండేదనేది విశదీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్నే పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మొదటి దఫా 5,000 కిలోమీటర్లు 2017-18 మధ్యలో, ఆ 2021-22 తర్వాత 10,000 కిలోమీటర్లు రాజ్యాంగం పట్టుకొని నడవడం జరిగింది. నడిచింది కదా. అదే రాజ్యాంగం గురించి మాట్లాడుతూ వచ్చిన రాహుల్ గాంధీ 52 నుంచి 100 సీట్ల పైన కాంగ్రెస్ పార్టీ, అదే యూపీఏ కూటమి 230 పైగా సీట్లు గెలుచుకున్నది రాజ్యాంగం గురించి మాట్లాడుతూనే. నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని, అంబేద్కరే మరోసారి జన్మించిన అతను కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు అని నరేంద్ర మోదీ మాట్లాడింది. ఆయన బోటాబోటి కొన్ని తక్కువ సీట్లతో అధికారంలోకి రాగలిగింది. 10,000 కిలోమీటర్లు 15,000 కిలోమీటర్లు నడిచిన మీరు ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీని కూడా చట్టసభకు పంపలేకపోవడం అంటే మీ పొరపాటు, నా ఉద్దేశం కాదు. ఇక్కడ మీరు తీసుకెళ్లిన రాజ్యాంగం ఏమర్థమైంది వాళ్లకు, రాహుల్ గాంధీ చెప్పింది ఏమర్థమైంది, మోడీ ఏమర్థమైంది, మీ ఏమర్థమైంది? అది నేను రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని దాదాపు 15,000 కిలోమీటర్లు నడిచింది నేను ఓట్ల కోసం నడవలేదు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సోల్ ఏంటి, దాంట్లో ఉన్న ఈ ప్రజలకి విముక్తి కలిగించినటువంటి అధికరణలేంటి, రాజ్యాంగం అధిశాసనమే కాదు, రాజ్యాంగం ఒక నైతిక ప్రవర్తన, మానవ జీవితానికి ఇచ్చిన ఒక మోరల్ వాల్యూస్, అధిశాసనం ఒకటే కాదు, అది నైతిక ప్రవర్తన కూడా అన్న అంశాలని ఏ ప్రజలు దేనికి కృతజ్ఞత చెప్పాలో తెలియని, నీకు ఆధార్ కార్డు వచ్చింది, నీకు ఓటు కార్డు వచ్చింది, కార్మిక హక్కులు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు వచ్చినాయి, బీసీలకి ఎస్సీ ఎస్సీ ఎస్టీలకి విద్యా హక్కు వచ్చింది, చట్టం ముందు అందరము సమానులే అనే సమానత్వం మొదటిసారిగా 2,350 సంవత్సరాల తర్వాత, సామ్రాట్ అశోక సామ్రాజ్యం ఆ లెగసీ తర్వాత 2,200 సంవత్సరాల తర్వాత సమానత్వం ఈ దేశంలో వచ్చింది రాజ్యాంగం వల్ల. కులం ఆధారంగా, మతం ఆధారంగా, భౌగోళిక ఆధారంగా, జన్మ ఆధారంగా కాకుండా ఈ దేశ ప్రజలంతా చట్టం ముందు సమానులే అనే సమానత్వం. ప్రపంచాన్ని దేవుడు అని అంటారు కదా, ప్రపంచంలో దేవుడైనా ఏం కోరుతాడు? సమానత్వం. సమానత్వం అంటే ప్రతి జీవి బ్రతకాలి ఈ భూమి మీద. బలవంతుడు బలహీనుణ్ణి ఆక్రమించి, అది మేధోపరమైన శారీరక బలమైన ఒక బలవంతుడి చేతిలో బలహీనుడి ఆక్రమణ జరుగుతున్నది భూగోళం పుట్టిన కానించి. ఒక బలవంతుడి చేతిలో బలహీనుడు ఆక్రమించినప్పుడు బలవంతులు మాత్రమే మిగులుతారు ఈ భూమి మీద, బలహీనులంతా చనిపోతారు. కానీ బలవంతుడు బలహీనుడు అందరినీ కట్టడి చేసి సమానత్వ భావన ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది ఈక్వాలిటీ, సమాదరణ,
అలాంటి సమానత్వానికి పునాది రాయేసిన రాజ్యాంగం ఉంది చూసారా, దాన్ని వివరించాలి ప్రజలకి. రాజ్యాంగాన్ని ఒక పౌరుడికి ఎందుకు పంచిపెట్టట్లే? ఒక రాజ్యాంగం భారతదేశ పౌరుల్ని పరిపాలించే ఈ దేశ ప్రధాని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అనే పుస్తకం ఎందుకు ఇవ్వరు? ఆ పుస్తకంలో ఉన్న అంశాలను ఎందుకు బోధించరు? జనవరి 26 భారత రాజ్యాంగ అమలు దినోత్సవము అని విద్యార్థులకు ఎందుకు బోధించరు? జనవరి 26న బుచ్చన్న గారు మన ఇద్దరం బయలుదేరదాం. జస్ట్ మార్నింగ్ 7 o'clock బయలుదేరి ఏ జెండా దగ్గరైనా రాజ్యాంగం పుస్తకం ఉన్నదా? ఏ జెండా దగ్గరైనా ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బొమ్మ ఉన్నదా, చిత్రం? మీకు ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఈవెన్ ఎర్రకోటలో ఉందా? గ్రామ సచివాలయం దగ్గర ఉందా? లౌకిక వాళ్ళుదులు లేకపోతే ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు అని చెప్తున్నారే, ఏఏసీ కార్యాలయం రాహుల్ గాంధీ కార్యాలయంలో మొన్న జనవరి 26న ఇక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్లో ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం బొమ్మలు ఆ జెండా దగ్గర ఉన్నాయా? లేవు. అంటే ఈ రాజ్యాంగాన్ని ఈ ప్రజలకి వివరిస్తే ఏమైపోతుంది? నీకు ఇల్లు ఇచ్చింది దానికి కారణం రాజ్యాంగంలో ఉంది, ఇల్లు ఇవ్వమని. నీకు చదువుకునే హక్కు రాజ్యాంగంలో ఉన్నది. నీకు రేషన్ కార్డు హక్కు రాజ్యాంగంలో ఉంది. వికలాంగులకి, వృద్ధులకి, రోగులకి ఈ రాజ్యాంగం చూడమని ఉంది. నీకు కావలసిన సమస్త హక్కులు, నీవు ఈ భూమి మీద పొందుతున్న సర్వ హక్కులు రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగం చెప్తే అప్పుడు ఈ హక్కులన్నీ రాజ్యాంగంలో ఉన్నాయన్న సంగతి ఈ పాలకులు ప్రజలకు చెప్తే అప్పుడు రాజ్యాంగం హీరో అయింది, పాలకుడు జీరో అయిపోతాడు. అంబేద్కర్ హీరో అయిపోతాడు, పాలకుడు విలన్ అయిపోతాడు. కాబట్టి రాజ్యాంగాన్ని వివరిస్తే భారత రాజ్యాంగం ఈ దేశానికి హీరో అవుతుంది, పాలకుడు విలన్ అవుతాడు, జీరో అవుతాడు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి వివరణలు ఈ రోజుకి ప్రజలకి వివరించట్లేదన్న కారణం చేత రాజ్యాంగాన్ని సింబాలిక్గా తీసుకొని నేను పాదయాత్ర చేయడం. కానీ ఇక్కడ అంబేద్కరు ఆయన చదవడము రాయడముతో పాటుగా ఎన్నికలు ఒక ప్రధానం అన్నాడు. మీరు మీ మీ వ్యాసంలో ఉన్నది, మీ ఉపన్యాసాలు కూడా చాలాసార్లు వచ్చింది. ఏమని? ఓటు చాలా ప్రధానమైంది, ఓటు ద్వారా మారుతుంది, రాజు కడుపున రాజు పుట్టిండు. మీరు రాసిన వాక్యం చదువుతారు, చదవండి, పర్లేదు. అసలు నువ్వు చదివితే ఇంకా అద్భుతం. ఓకే, నేను చదివినాను. అందులో రాసింది రాజు కడుపున రాజులే పుడతారు, కానీ 1950 జనవరి 26 నుంచి చెప్పులు కుట్టేవాని కడుపులో నుంచి కూడా ప్రభువు పుడతాడు, చక్రవర్తి వస్తాడు మీరు అంటే పాలకుడు అవుతాడని మీరు అన్నారు కదా. మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని మీరే కాదు, ఈ ప్రశ్న నేను విశారదన్ మహారాజ్ మీ ఒకరికే కాదు, దళిత బహుజన పేరుతో రాజకీయాలు చేస్తున్నవారు, భారీ భారీ ఉపన్యాసాలు ఇస్తున్నవారు, జన సైనికరణ చేసుకుంటున్నవారు, తీసుకువస్తున్న గుణాత్మకమైన మార్పు ఏమిటి? రాహుల్ గాంధీకి ఆయన తీసుకొని వెళ్ళడం వలన, రాహుల్ గాంధీ మాట్లాడడం వలన కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా లోక్సభలోకి రాగలిగింది ఓటు ద్వారా. మీరు అది ఎందుకు చేయట్లేదు? రాజ్యాంగాన్ని పట్టుకొని వెళ్ళిన మీరు మౌలికమైన ప్రశ్న ఎదుటివారికే వేస్తున్నారు. ఆ ప్రశ్న మీరు మీతో ఏవైతే ఈ బహుజన ఫిలాసఫీ చెబుతున్నారో వారికి, మీ అందరికీ వేస్తున్న ప్రశ్న ఏంటి? నేనేమంటున్నానంటే, మీరు భారీ భారీ ఉపన్యాసాలని 2 సార్లు అన్నారు పదాలు. భారీ భారీ ఉపన్యాసాలు అంటే అది ఏమైనా వెటకారం ఉందో నాకేం తెలియదు. వెటకారం కాదు, నేను సంభాషిస్తున్నాను. ఆ ప్రజల పరివర్తన కోసం ట్రూత్ని బోధిస్తున్నాను. సత్యాన్ని చెప్పడం ద్వారా మరో ప్రపంచం తయారైంది. అంటే సత్యం అనేది ప్రజల మీద ఆవహించినప్పుడు, ఎప్పుడైనా పబ్లిక్ మీద సత్యం ఆవహించినప్పుడు అది సత్యానికి తగ్గ భౌతిక ప్రపంచంగా మారింది. నేను సత్యాన్ని ప్రజలకి చెప్పడము, ప్రజల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో విప్లవం తయారైంది. సత్యం నథింగ్ బట్ విప్లవం. అలాంటిది ప్రయత్నించే పరివర్తన క్రమంలో నేను మాట్లాడుతున్నా. ఆ క్రమంలో మాట్లాడుతున్న క్రమంలో ఓట్లు మీకు ఎందుకు రాలేదు, మీరు రాజ్యాన్ని ఎందుకు పట్టలేదు, ఇంకా ఎమ్మెల్యేలు మీకు ఎందుకు రాలేదు అని అంటే, ఇంకా ఈ దేశంలో వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల సొమ్ముతో రాజ్యాంగం పట్టుకోనివాడు, రాజ్యాంగం పట్టుకున్నవాడు, అగ్రకులాల గురించి చెప్తున్నా, రాజ్యాంగాన్ని విమర్శించేవాడు, రాజ్యాంగాన్ని తీసుకుపోయేవాడు, అందరూ డబ్బు ఖర్చు పెట్టి అగ్రకుల రాజకీయాలు చేస్తున్నప్పుడు, 2000 సంవత్సరాలు అగ్రకుల ఆధీనంలో గ్రామాలు ఉన్నప్పుడు, భారతదేశంలో 6 లక్షల గ్రామాలు, తెలంగాణలో 12,500 గ్రామాలు, అగ్రకులాల కబంధ హస్తాలలో 140 కోట్ల మంది ప్రజల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ప్రజల్ని ఆకర్షణతకి, ప్రజల మీద దాడులకి,
ప్రజల్ని లొంగదీసుకోవడానికి ఇన్ని మార్గాల ద్వారా ప్రజాస్వామ్య ఎన్నికల అనేటువంటి ఆర్తిని దీప్తిని ఆర్పేసి ప్రజల్ని బలవంతంగా వాళ్ళ ఆధీనంలో తీసుకొని ఓటేయించుకోవడం ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు ఎన్నికైతారు, విశారదం దగ్గర ఒక ఎమ్మెల్యే ఎందుకు కావట్లేదు అని మీరు ప్రశ్నించడమే నాకు ఇబ్బందికరంగా ఉందని ఈ సందర్భంగా చెప్తాను. రైట్ సార్, ఓకే. మీరు ఇబ్బంది పడాలని నేను ఈ ప్రజలకి బోధిస్తున్నా. ఇంతవరకు రాజ్యాంగానికి ప్రజలు కృతజ్ఞత చెప్పడం తెలియదు. ఉద్యోగం వచ్చిందంటే తిరుపతి పోతున్నాడు, కాలేజీ సీట్ వచ్చిందంటే అమ్మా నాన్నల కారణం అంటున్నాడు, లేకపోతే ఇంకో వాళ్ళకి కృతజ్ఞత చెప్తాడు మా ఎమ్మెల్యే మా ఎంపీ అని. ఎమ్మెల్యే ఎంపీకి కృతజ్ఞత చెప్తాడు, ముఖ్యమంత్రికి కృతజ్ఞత చెప్తాడు. ఉద్యోగం వచ్చిందంటే తిరుపతి పోతాడు, ఇంకో మసీదుకి పోతాడు, మరో దేవుడి దగ్గర పోతాడు, తల్లిదండ్రుల పాదాలు మొక్కుతాడు ఈ దేశంలో లబ్ధిదారులంతా. కానీ రాజ్యాంగం వల్లనే మా జీవితం విప్లవీకరించబడిందన్న సత్యం పౌరుడికి తెలవలేదే అనే ఆవేదనతో ఆ ట్రూత్ని చెప్పడానికి నేను బయలుదేరాను. ఆ ట్రూత్ క్రమంగా రాజ్యాంగ పక్షాన ఏర్పడ్డ రాజకీయ పార్టీకి, రాజ్యాంగ పక్షాన రక్షణగా ఏర్పడ్డ రాజకీయ పార్టీకి అది క్రమంగా ఓట్లు తయారై మేము కూడా చట్టసభల్లోకి పోతాము అనే ఒక ఆశతో నమ్మకంతో బయలుదేరాము. దానికి ఒక దశాబ్ద కాలం పెట్టుకున్నాం, పార్టీ పెట్టి సంవత్సర కాలం అయింది, ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం చేయడంలో ప్రయత్నమే చాలా ప్రధానమైంది. ముందు ఆలోచన రావాలి, అది ఆచరణలోకి రావాలి. చాలా అది ఇక్కడ ఈసారి భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకరిద్దరు బీజేపీ నాయకులు బాహాటంగా మాట్లాడిండ్రు. వాళ్ళు అవి ప్రజల్లో ఒక చర్చనీయాంశాలుగా వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ 400 స్థానాల నుంచి వాళ్ళు అనుకుంటే 300 అనుకున్నారు, అక్కడి నుంచి 242, 40 అక్కడ వచ్చి ఆగింది. అన్నప్పుడు భారత రాజ్యాంగం దాని ప్రభావము ఈ దేశ ప్రజలకు అర్థమైనట్లా కానట్లా? అంటే ఒకటి సార్, ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్టోరల్ ఎలక్టోరల్ ఫైట్ ఎట్లా ఉంటుందంటే 100 మంది ఉంటారు సార్ అక్కడ పౌరులు. ఒక అంశం తీసుకొని ఒక అంశం తీసుకొని ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్లోకి పోతాడు. ఒక అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ అని నేను చెప్పేది పక్క పోయినప్పుడు ఒక 40-50 మంది ఆ అంశం వైపు వెళ్తారు. ఇంకో రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే దానికి భిన్నమైన అంశం తీసుకుంటే మిగతా 50 మంది నా వైపు వస్తారు అనుకుంటాడు. క్వైట్ న్యాచురల్. అంటే ఒక అంశాన్ని పట్టుకుంటే ఇటు 40 మంది వస్తే, ఇంకో అంశం భావోద్వేగాన్ని పట్టుకుంటే అటు ఒక 40 మంది వస్తే, ఇక్కడ అంశంతో చీల్చడమే తప్ప ఆ అంశంతో సమాజాన్ని పరివర్తన చెందించడం మాత్రం కాదు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, పర్ఫెక్ట్గా ఈ సమాజానికి అర్థం కావాల్సింది ఈ వేదిక ద్వారా, ఈ ప్రోగ్రెస్ వేదికగా, మంచి ప్రోగ్రెస్ వేదిక అనుకుంటున్నాను దీన్ని. ఈ ప్రోగ్రెస్ వేదిక ద్వారా ప్రజలకి నేను ఏం చెప్తున్నానంటే, భారత రాజ్యాంగానికి 100% బీజేపీ వ్యతిరేకమని, భారత రాజ్యాంగానికి ప్రధాన విఘాత శక్తే భారతీయ జనతా పార్టీ, దానికి ప్రాణవాయువు ఇస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అని ప్రోగ్రెస్ వాదులకి ప్రపంచంలో అందరికీ తెలుస్తున్న విషయం, ప్రచారంలో ఉన్న విషయం. సామాన్య ప్రజలకి తెలియకపోవచ్చు, చాలామందికి ఈ విషయం తెలుసు. ఇది నిజమే. మరి భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన పార్టీ కాంగ్రెసా అని అడుగుతున్నా నేను. భారత రాజ్యాంగానికి ప్రాణం పోయాలనుకుంటుందా? అసలు రాజ్యాంగ పుట్టుకకి ప్రాణం పోసిందా? భారత రాజ్యాంగాన్ని గర్భంలోనే ఉన్నప్పుడు చంపేయాలనుకున్నదా కాంగ్రెస్ పార్టీ? తీవ్రమైన ఆరోపణ. భారత రాజ్యాంగము తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేయాలనుకున్నదా కాంగ్రెస్ పార్టీ? నేను ఒకటి మాట అంటున్నాను, చాలా తీవ్రమైన మాట సార్. మీరు పెద్ద మాట, ఎంత పెద్ద మాటకైనా రెడీ. ప్రపంచాన్ని మార్చాలనుకున్నప్పుడు సత్యాన్ని మాట్లాడాల్సిందే. ఇది బాహాటంగా మాట్లాడబోతున్నారు రేపు. చాలా జాగ్రత్తగా. మనకి బ్లాక్స్కి అమెరికాలో ఒక పరిణామం ఏంటి అంటే, అమెరికాలో అబ్రహాం లింకన్ నుంచి అనేక మంది పాలక వర్గాలు మేము నల్లవాళ్ళని మోసం చేశాం, మేము నల్లవాళ్ళని దోపిడీ చేశాం, మేము నల్లజాతి వర్గాన్ని వివక్షతగా చూసాం, ఆర్థిక సామాజిక రాజకీయ వ్యాపార రంగంలో వాళ్ళని సాధ్యమైనంత వరకు అణిచివేశాము కొన్ని 100 సంవత్సరాలు. కానీ ఈరోజు మేము పరివర్తన చెందుతున్నాం. నల్లవాళ్ళని కూడా ప్రధాన స్రవంతిలోకి, రాజకీయాల్లో, వ్యాపారంలో, సాంస్కృతిక రంగాల్లో, సామాజిక రాజకీయ రంగాల్లో 40-50% వాటాని వాళ్ళకిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి నల్లజాతి అని నల్లజాతి ముందు తెల్లవాళ్ళు ఒక డాక్యుమెంట్ రాసి
క్షమాపణ అడిగారు. అబ్రహాం లింకన్ నుంచి జరుగుతుంది ఉంది ఈ డాక్యుమెంట్ ప్రజెంటేషన్. ఈ దేశంలో నేను అడుగుతున్న రాహుల్ గాంధీని, ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సింబాలిక్గా బయలుదేరుతున్నట్టుగా కనిపిస్తున్న రాహుల్ గాంధీని ఒక మాట అడుగుతున్నా. జూలై 9th 1947 మా దృష్టిలో ఇది ఒక రెవల్యూషన్. ఏంటి ఆ రెవల్యూషన్? జూలై 9వ తారీఖు 1947. ఏమిటి ఆ విప్లవం అంటే 2200 సంవత్సరాలు మనుధర్మంతో పరిపాలించిన ఈ దేశంలో సమానత్వ భావనకే అణువంత అవకాశం లేని మనుధర్మశాస్త్రమే కాన్స్టిట్యూషన్. ఆ రోజు 540 మంది రాజప్రభువులకి రాజ్యాంగం ఏది ఈ దేశంలో అంటే మనుధర్మమే. మనుధర్మంలో ఏముంది? 90% మంది ప్రజలకి ఈ దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ శూద్రులైనటువంటి అంటరాని గిరిజన ప్రజలందరికీ ఈ దేశంలో భూమి మీద, రాజ్యం మీద, ప్రజలకుండే సమానత్వ అవకాశాల మీద, విద్య మీద, దేని మీద అవకాశం లేదు. వీళ్ళు కేవలం రక్తమాంసాలు స్వేదం అర్పితం చేసే ఒక శ్రామికులు, సమాజం బయట ఉండే బానిసలు అని మనుధర్మశాస్త్రం చెప్పిన అధికరణ అది. దాని ప్రకారమే 2200 సంవత్సరాలు పరిపాలన అయింది. కానీ ఆ మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టి, ఆ మనుధర్మశాస్త్రాన్ని బూడిద చేసి ఒంటరిగా ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలుతున్న క్రమంలో. గాంధీ జాతిపిత కాదు, ఒక మాట. గాంధీ బ్రాహ్మణ బనియా వర్గానికే జాతిపిత. ఈ దేశంలో అణగారిన వర్గాలకు జాతిపిత కాదు. జాతిపిత అనే పదం కాన్స్టిట్యూషనల్ వర్డ్ కాదు. అలాంటి గాంధీతో అభిముఖంగా మనుధర్మశాస్త్రం వైపు గాంధీ, మనుధర్మశాస్త్రం వైపు కాంగ్రెస్ పార్టీ, మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టి ఆ స్థానంలో సమానత్వ భావన తీసుకురావాలని అంబేద్కర్ మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టి ఆ మనుధర్మశాస్త్ర స్థానంలో సమానత్వ రాజ్యాంగం రాయాలంటే రాజ్యాంగ సభలోకి అడుగు పెడితేనే రాజ్యాంగం రాయొచ్చని అనేక తిరస్కరణలు, అనేక అడ్డంకుల్ని తొలగించుకొని యుద్ధం చేసి 2 సంవత్సరాలు పోరాడి భారత రాజ్యాంగ పరిషత్తులోకి జూలై 9వ తారీఖు 1947న రాజ్యాంగ పరిషత్తులో అడుగుపెట్టాడే అంబేద్కర్. అది విప్లవం. రాహుల్ గాంధీ ఒకప్పుడు కాంగ్రెస్ వేరు, ఇవాళ కాంగ్రెస్ వేరు. రిజర్వేషన్లకు రాజీవ్ గాంధీ, నెహ్రూ ఒక సందర్భంలో రిజర్వేషన్లు కాస్త ఆలోచించాలని ఉన్నవారు వారు. కానీ రాహుల్ గాంధీ కులగణన చేయాలంటున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వారిలో వచ్చిన ఒక మార్పును ఒక సానుకూల దృక్పథంగా ఎందుకు చూడట్లేదు? మంచి మాట అన్నారు సార్. ఇక్కడ నేను బేసిక్ పాయింట్ ఏమన్నాను ఇందాక అన్నమాట. ఈ ప్రపంచం ముందు అమెరికా పరిపాలకులు నల్లవాళ్ళని మేము అనేక నిబంధనలు, అనేక కాఠిన్యమైనటువంటి కఠినమైన చట్టాలతో వాళ్ళను 100 సంవత్సరాలు అణిచివేశాం, మమ్మల్ని క్షమించండి అని బాహాటంగా ప్రకటించి వాళ్ళ కోసం చట్టాలు చేశారు. బాగానే ఉంది. నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీని ఒక మాట అడుగుతున్నా. యాజ్ ఎ రాహుల్ గాంధీ అనేటువంటి ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తి వేరు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఉండడం వేరు. 2 వేరువేరుగా చూడాలి. రాహుల్ గాంధీని ప్రేమిద్దాం ఒక మానవుడుగా. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి అయినప్పుడు మాత్రం నా ప్రశ్నలు తప్పదు, మీ ప్రశ్నలైనా ఎవరి ప్రశ్నలైనా తప్పదు. ఇక్కడ నేను కోరేది ఏంటంటే రాహుల్ గాంధీ ఓకే రిజర్వేషన్ల గురించి మాట్లాడాడు, సంతోషం. రాజ్యాంగానికి వ్యతిరేకం బీజేపీ, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకుంటుంది బీజేపీ అన్నది నిజం 100%. దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం బయలుదేరినప్పుడు నేను రాహుల్ గాంధీని 2-3 ప్రశ్నలు అడుగుతున్నానండి ఈ వేదిక నుంచి. ఒకటి, భారత రాజ్యాంగాన్ని ఆ రోజు రాయకుండా అడ్డుపడ్డ కాంగ్రెస్ పార్టీ, ఇది చరిత్ర, నా మాట కాదు, నీ మాట కాదు. అంబేద్కర్ భారత ప్రభుత్వ ఆమోద ముద్రతో, రాష్ట్రాల ప్రభుత్వాల ఆమోద ముద్రతో 1,00,000 పేజీల లిటరేచర్ ఇచ్చాడు ఈ దేశానికి. ప్రభుత్వ ముద్రణ ఆమోదం ఉండాలిగా ఒక పుస్తకాన్ని విడుదల చేయాలంటే. ప్రభుత్వాల ఆమోదంతో 1,00,000 పేజీల సాహిత్యం, పుస్తకాలు రాసిచ్చాడు ఈ దేశానికి. అందులో ఒక్కొక్క పేజీ చూడండి. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి ఏ విధంగా అడ్డు తగిలింది. రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ బయలుదేరాలని రాజ్యాంగ పరిషత్తులోకి పోతేనే రాజ్యాంగం రాసే అవకాశం ఉంది, లేకపోతే రాజ్యాంగం రాసే అవకాశం లేదు. అంబేద్కర్ రాజ్యాంగంలోకి పోవాలంటే రాయాలంటే పరిషత్తులో అడుగుపెట్టాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి.
పూనా నుంచి అక్కడి నుంచి పోటీకి మొదలు పెడితే ఒక ఎన్నికలో అంబేద్కర్ని ఓడగొట్టడానికి మొత్తం ఇండియా అంతా వచ్చి అంబేద్కర్ పోటీ చేస్తున్న పార్లమెంటు పరిధిలోకి వచ్చి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం వచ్చి హోల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనం సాంఘిక శాస్త్రంలో చిన్నప్పుడు చదువుకున్నాంగా నాయకులు అందరూ, ఆ నాయకులంతా ఆ పార్లమెంట్ పరిధిలో కూర్చొని అంబేద్కర్ని ఓడగొట్టిరు సార్ రాజ్యాంగంలోకి రాకుండా. అంబేద్కర్ వస్తే మంట కలిసిపోతుందని మీరు 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 అన్నమాట. బ్రాహ్మణ రాజ్యం కూలిపోతుందని గ్రహించిన అన్నారు ఎవరు? మళ్ళీ మీరు బ్రాకెట్ రాసిన మనం చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో చదువుకున్న భారత స్వతంత్రోద్యమ నాయకులు. అనేక సార్లు ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని రక్షించింది కూడా ఆర్ఎస్ఎస్ఏ. మొన్న రీసెంట్గా ఆర్ఎస్ఎస్ జాతీయ మహాసభలకి ముఖ్య అతిథి ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. అది తెలుసా మీకు? తెలుసు కదా. ప్రణబ్ ముఖర్జీ ఏ అర్హతతో అటెండ్ అయ్యాడు? ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ ఎందుకు మద్దతు ఇచ్చింది? ఇవి కూడా బయటికి రావాలి కదా. బాబ్రీ మసీద్ ధ్వంసం చేయడానికి ప్రధానమంత్రి పివి నరసింహరావు మౌనంగా ఉండి వాళ్ళని పంపించి ధ్వంసం ఎట్లా చేయించింది బాబ్రీ మసీద్ని, ఇవన్నీ మనకు తేలాలి కదా. నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్, రాహుల్ గాంధీ మీద మనం ఒక ఆశావాదంతో ఉందాం, నేను కాదనట్లే. కానీ రాహుల్ గాంధీని కొన్ని ప్రశ్నల ద్వారా నివృత్తి చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని రాజ్యాంగం రాయనీయకుండా అడ్డు తగిలిన చరిత్రే సాక్ష్యం. అంబేద్కర్ని రాజ్యాంగ పరిషత్తులోకి అడుగుపెట్టనీయకుండా ఓ చదువులేని వ్యక్తిని తీసుకొచ్చి అంబేద్కర్కి వ్యతిరేకంగా పోటీ చేయించి అంబేద్కర్ని ఓడగొట్టాలనుకున్నది. అంబేద్కర్ని ఓడగొడితే రాజ్యాంగంలో అడుగుపెట్టడు. అంబేద్కర్ రాజ్యాంగం రాయకుండా అడ్డు తగిలితే ఈ దేశంలో మనుధర్మం కొనసాగిద్ది. 540 రాజ సంస్థానాలు, ఎస్టేట్లు, జమీందారులు, మనుధర్మం, అగ్రకులాలు అద్భుతంగా బాగుపడి బట్టగడతారు అని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో, అంబేద్కర్ పోటీ చేసే పార్లమెంట్లో దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులంతా వచ్చి అంబేద్కర్ని ఓడగొట్టారు. అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి అడుగుపెట్టే అవకాశం లేదు, ఓడిపోయాడు. ఇప్పుడు రాజ్యాంగం రాసే అవకాశం లేదు. ఇక్కడ వరకు ఆగుదాం. అంటే కాంగ్రెస్ పార్టీ లిటరల్గా అంబేద్కర్ రాజ్యాంగం రాయకుండా అంబేద్కర్ని లిటరల్గా ఓడగొట్టింది. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసే అవకాశం పోయింది కదా. ముందు ఈ విషయంలో క్షమాపణ చెప్పాలి కదా రాహుల్ గాంధీ. అంబేద్కర్ని ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో అడుగుపెట్టనీయకుండా మేమే అడ్డు తగిలాం, మేమే ఆ ఎన్నికల్లో అంబేద్కర్ని ఓడించాం. కాంగ్రెస్ పార్టీ ఎదురుగా పోటీ చేసి అంబేద్కర్ని ఓడగొట్టింది, రాజ్యాంగ సభలోకి అడుగు పెట్టనీయకుండా అని క్షమాపణ చెప్పాలా రాహుల్ గాంధీ నిజాయితీపరుడైతే. బౌద్ధాన్ని చదివానని చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ. ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ క్షమాపణ చెప్పాలి. రెండవది, ఓడిపోయిన తర్వాత అంబేద్కర్ ఏం చేసిండు? ఎట్లనైనా నేను రాజ్యాంగ పరిషత్తులో అడుగు పెట్టాలి. బ్రిటిష్ వాడు వచ్చి కొన్ని హక్కుల ద్వారా కొంత అప్పుడే నవీకరణ చెందుతుంది. బ్రిటిష్ వాళ్ళు పోయి మళ్ళీ బ్రాహ్మణుల అధికారంలోకి వస్తే 90% నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఏమైపోవాలని దుఃఖపడి మళ్ళీ పశ్చిమ బెంగాల్ పోయిండు. ఆడ జోగేంద్రనాథ్ మండల్ పిలిస్తే అక్కడికి పోయి మళ్ళీ పోటీ చేసిండు. అక్కడికి పోయి పోటీ చేస్తే అక్కడ ఉన్న చండాల్సు, ముస్లిమ్సు, బీసీలు అందరూ కలిసి అంబేద్కర్ని గెలిపించారు. మళ్ళీ ఇదే నెహ్రూ కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు నెహ్రూ? రాహుల్ గాంధీ గారికి ఏమవుతారు? రాహుల్ గాంధీ వారు రాజీవ్ గాంధీ గారికి తాత, రాహుల్ గాంధీకి ముత్తాత. రాహుల్ గాంధీ తాతగారో ముత్తాతగారో మళ్ళీ మొత్తం బెటాలియన్ వేసుకొని పోయి ఆ కుల్నా అనేటువంటి వెస్ట్ బెంగాల్లో గెలిచినటువంటి అంబేద్కర్ రాజ్యాంగ సభలో అడుగు పెట్టగలిగే అవకాశం ఇచ్చిన ఆ పార్లమెంటులో గెలిస్తే ఆడిపోయి పోటీ చేసిండు. అంబేద్కర్ ఇక్కడ ఓడగొడితే, కాంగ్రెస్ వాళ్ళు ఓడగొడితే అంబేద్కర్ పోయి ఆడ గెలిచిండు. గెలిచిన ప్రాంతాన్ని తీసుకుపోయి పాకిస్తాన్లో కలిపారు కాంగ్రెస్ వాళ్ళు. మనం అక్కడ అంటే ఇది అంబేద్కర్ కోసం జరిగిందని మీ భావన ఏమిటి? నా భావన కాదు, చరిత్ర సాక్ష్యం. మీరేమన్నా దీనికి వ్యతిరేకమా ఏంటి? నేను చెప్పే మాటలు నా మాటలకు వ్యతిరేకమా ఏంటి? మీరు మీరు వ్యతిరేకమా, నేను అనుకూలమా కాదు, చరిత్ర సాక్ష్యం అంటున్నా. మీకు చరిత్ర కావాలంటే లారీ పుస్తకాలు తీసుకొచ్చి లేదు సార్. చరిత్రలో ఎవరికి అనుకూలమైన చరిత్ర వాళ్ళు ఇండియాలో గందరగోళం ఉన్నది. కొన్ని విషయాల్లో గందరగోళం, కొన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటుంది కదా. ప్రతిదానికి ఒక నిజాయితీ ఉంటుంది కదా. ఇప్పుడు రాజ్యాంగం అబద్ధం కాదు కదా, రాజ్యాంగం సత్యం మాట చెప్తున్నా. అట్లనే ఉంటాయి. పోయి అక్కడ వెస్ట్ బెంగాల్లో పోటీ చేస్తే ఆ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆ పాకిస్తాన్ ఏదైతే డిమార్క్ చేసి పాకిస్తాన్ విడగొట్టిరు కదా, భారతదేశాన్ని 2 భాగాలు. ఆ పాకిస్తాన్లో అంబేద్కర్ గెలిచిన దాన్ని అందులో పడేసిండ్రు. ఇప్పుడు రెండోసారి కూడా అంబేద్కర్ రాజ్యాంగ సభలో అడుగుపెట్టే అవకాశం కోల్పోయాడు.
అంటే కాంగ్రెస్ పార్టీ మొదటిసారి పూనాలో ఓడగొట్టింది రాజ్యాంగ సభలోకి అడుగు పెట్టకుండా, రెండోసారి పాపం ఆయన జోగేంద్రనాథ్ మండల్ పిలిస్తే అక్కడికి పోయి పోటీ చేస్తే ఆ ప్రాంతాన్ని తీసుకుపోయి పాకిస్తాన్లో కలిపి అంబేద్కర్ పోయి పాకిస్తాన్లో రాజ్యాంగం రాసుకోమని ఏళన చేశారు. ఇప్పుడు రాజ్యాంగం రాసే అవకాశం మళ్ళీ కోల్పోయింది అంబేద్కర్. అప్పుడు లండన్ పోయి అక్కడికి పోయి విన్సెంట్ చర్చిల్ని, లార్డ్ మౌంట్ బాటన్ని కలిసి వాళ్ళతో మాట్లాడి ఏమిటి ఈ దేశం, ఏంటి పరిస్థితి అని తెలుసుకొని వాళ్ళ సహకారం, కొంత సహకారంతో మళ్ళీ అక్కడ ఒక పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాజీనామా చేపించి అక్కడి నుంచి అంబేద్కర్ని గెలిపించి అంబేద్కర్ని రాజ్యాంగ పరిషత్తులోకి పంపించి జూలై 9వ తారీఖు 1947న అంబేద్కర్ని రాజ్యాంగ పరిషత్తులోకి ఎన్నిక కాబడ్డ తర్వాత ఆ అర్ధరాత్రి ఏ అర్ధరాత్రి జూలై 9వ తారీఖున అంబేద్కర్ 1947 రాజ్యాంగ పరిషత్తులో అడుగు పెట్టినాక అమ్మ ఈ దేశానికి ఒక నాయకుడు దొరికిండు, ఈ దేశాన్ని మార్చడానికి ఒక నాయకుడు దొరికిండు అని బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు స్వాతంత్రాన్ని ప్రకటించారు. 15వ తారీఖు 6 రోజుల్లో స్వాతంత్రం వస్తుంది ఈ దేశానికి. 15వ తారీఖు ఈ దేశానికి స్వాతంత్రం ప్రకటించబోతున్నామని ఆ రోజు ప్రకటించారు. అంబేద్కర్ ఈ దేశానికి నాయకుడుగా దొరికి రాజ్యాంగ పరిషత్తులో అడుగుపెట్టి రాజ్యాంగం రాసి ఈ దేశ ప్రజలు విముక్తి చేయబోతున్నాడు అని అప్పుడు స్వాతంత్రం ప్రకటించారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ కాదు, సుభాష్ చంద్రబోస్ మెచ్చిన, నచ్చిన, సుభాష్ చంద్రబోసు హృదయంలో స్థానం సంపాదించుకున్న అంబేద్కర్ అనే నాయకుడి దేశానికి దొరికింది కదా, అందుకని ఈ దేశానికి స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు. అంబేద్కర్ విషయంలో, ఆయన ప్రతిభ విషయంలో ఎవరికి సందేహం లేదు. కానీ ఎందుకో బహుశా ఎప్పటి నుంచి అడగమనుకున్న ప్రశ్న కూడా నాకు ఉన్నది. ఇది సందర్భం అనుకుంటున్నా దీనికి. నేను మితిమీరి అంబేద్కర్ను దళితులు, ఈ మధ్య కొంత మంచున్న బీసీలు కొద్దిమంది ఓన్ చేసుకున్న కారణంగా అంబేద్కర్ చేసిన ఒక విస్తృతమైన, విశాలమైన, అసంఖ్యాకమైన అతని కష్టము ఏ నంబర్లు ఎక్కిస్తామో తెలియదు, అది ఎన్ని డాలర్ల కొలుస్తామో అంతులేదు వానికి. అట్లాంటి ఒక గొప్ప నాయకుడిని ఒకే దగ్గర బందీ చేసుకున్నట్లు అనిపించట్లేదా? అంటే ఒకే దగ్గర బందీ అంటే బీసీల వరకే, ఎస్సీల వరకే, ఎస్టీల వరకే అంబేద్కర్ అంటే ఆయన మొత్తం భారతదేశంలో ఉన్న కోటాను కోట్ల మంది మహిళల హక్కుల ప్రదాత కదా, కోటాను కోట్ల మంది పీడితులు ఏ కులమన్నా కానీ వాళ్ళని బతికించేందుకు దారి చూపిన నాయకుడు కదా. అట్లా ఎందుకు కాకుండా ఎందుకు అట్లా ఓన్ చేసుకోవడం అనేది మితిమీరి? ఇప్పుడు అంబేద్కర్ని నేను గౌరవించినంత మాత్రాన, నేను ఆరాధించడమో గౌరవించినంత మాత్రాన మిగతా ప్రజలు ఆరాధించొద్దని నేను ఏదో పిడికిల్లో అంబేద్కర్ని పెట్టినట్టు కాదు కదా. ఆ ప్రజల చైతన్యం అది, మిగతా ప్రజల చైతన్యం అది, అంతే తప్ప మనం ఏదో గిరిగీసి దాంట్లో పెట్టలేదు. కాకపోతే అంబేద్కర్ పేరుతో ఉద్యమాల రూపాలలో చేసుకుంటూ అంబేద్కర్ యొక్క పరువుని, అంబేద్కర్ అసలు తాత్విక ప్రపంచాన్ని బయటికి చెప్పకుండా, అంబేద్కర్ తత్వం ఏంటో వాళ్ళకి తెలియకుండా అంబేద్కర్ని మార్కెట్ చేసే వాళ్ళతో మాత్రం విరోధం. అంబేద్కర్ని మార్కెటింగ్ చేస్తుంటారు కదా శక్తులన్నీ, దాంతో మాత్రం పరువు పోయే సంఘటన. అంటే మార్కెటింగ్ చేయడం అంటే కొంచెం వివరంగా చెప్పండి, ఎవరు మార్కెటింగ్ చేసింది? అంబేద్కర్ మార్కెట్ అంటే ఏముంటుంది? అంబేద్కర్ ఐడియాలజీతోటి అంబేద్కర్ చెప్పిన అంతిమ గమ్యం ఏదైతే ఉందో అక్కడికి చేరే యుద్ధం కాకుండా అంబేద్కర్ పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు పెట్టి ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకి మొత్తం హోల్సేల్గా తమ ఓట్లని, తమ సమాజాన్ని తీసుకుపోయి వాళ్ళ పాదాల కింద ఉంచడం, అదే మార్కెటింగ్. అట్లా దానివల్ల అంబేద్కర్కి ఉన్నటువంటి గౌరవాన్ని, అంబేద్కర్ సిద్ధాంతానికి ఉన్న శక్తిని సమాజంలో కొంత పలుచదనం చేసే పరిస్థితి. అంబేద్కరు భారత రాజ్యాంగాన్ని రాయడం కోసమై అవకాశం అనుకుందాం, అవకాశం ఇవ్వడం లేదు, ఒకానొక అనివార్యత అంబేద్కర్ తప్ప మరో మార్గం లేని ఒక విషయాన్ని గాంధీ గుర్తించి, మీరు రాసిన వ్యాసంలో కూడా ఒక ప్రస్తావన ఉన్నది, ఇందులో నేను చదివిన దీన్ని, ఐవర్ జెన్నింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే భారత రాజ్యాంగాన్ని మీరు రాయండి మాకు అని పటేల్, నెహ్రూ వెళ్ళినప్పుడు వారు అంబేద్కర్ పేరు ప్రస్తావించడం అంతవరకు మీరు రాసింది. అంబేద్కరు ప్రపంచ మేధావి, అతను సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పండితులు. ఆ పండితుడు ఉన్నాడు మన దగ్గర, మీరు అతన్ని వెళ్ళి
అడుక్కోండి, మీరు ఒప్పించండి అని గాంధీ అన్నట్లు ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. మీరు దీంతో ఏకీభవిస్తారా? ఎందుకంటే చరిత్ర అనే ఏంటంటే విషయం ఏంటంటే బుచ్చన్న గారు, సార్, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకుండా 3 సంఘటనల ద్వారా అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ టైం అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో పోటీ చేస్తుంటే ఓడగొట్టడం కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్న 90% అణగారిన పీడిత వర్గాలకి దేశానికే ద్రోహం చేసిన సంఘటన. రెండవది, పాపం ఆయన బాధలు ఆయన పడి పాకిస్తాన్ బంగ్లాదేశ్ దగ్గర ఎన్నికై రాజ్యాంగంలోకి వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ పోయి ఆయన గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపడం రెండవ ద్రోహ సంఘటన కాంగ్రెస్ పార్టీ చేసిన రెండవ మోసం. మూడవది, తీరా అంబేద్కర్ ఆ గెలిచిన ప్రాంతాన్ని మళ్ళీ భారతదేశంలోనే ఉంచేటట్టుగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాంతాన్ని పోటీ చేసేటట్టుగా చేసిన ఆ ప్రాంతాన్ని బలవంతంగా కాంగ్రెస్ పాకిస్తాన్లో కలిపింది. అంబేద్కర్ రాజ్యాంగంలో రాకపోయేసరికి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి రాజ్యాంగ పరిషత్తులో అడుగుపెట్టిండు అంబేద్కర్. అడుగుపెట్టాక అప్పుడన్నా కాన్స్టిట్యూషన్కి రాసేటువంటి ఆ హోదా అవకాశం ఇచ్చారా అంటే ఇవ్వకుండా మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రపంచమంతా పర్యటించడం మొదలుపెట్టింది. రాజ్యాంగాన్ని రాసే పండితుడు ఎవడైనా దొరుకుతాడా అని దేశాలు తిరగడం మొదలుపెట్టింది. ఎవరి దగ్గరికి పోయినా ఇంత భిన్నమైన ఈ దేశంలో రాజ్యాంగం రాయడం మా వల్ల కాదంటే ఒక అనేక దేశాల రాజ్యాంగాలు రాసినటువంటి ఐవర్ జెన్నింగ్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ దగ్గరికి పోయారు. ఆ ఐవర్ జెన్నింగ్ దగ్గరికి రాజ్యాంగం రాయమని ఆయన దగ్గరికి కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు, రాహుల్ గాంధీ ముత్తాతలు తాతలు, కాంగ్రెస్ పార్టీ ముత్తాతలు తాతలు అంతా పోయి ఐవర్ జెన్నింగ్కి పోయారు. ఐవర్ జెన్నింగ్ ఒకటే సింగిల్ మాట ఏంటి అంటే, నేను అనేక దేశాలకి రాజ్యాంగానికి కావలసిన నిపుణత సలహాలు ఇచ్చింది వాస్తవమే, కొన్ని దేశాల రాజ్యాంగం రాయడానికి స్వయంగా పాల్గొన్నది వాస్తవమే, కానీ ప్రపంచంలో ఇన్ని దేశాలకి రాజ్యాంగం రాసే అవకాశం నాకు వచ్చిన దానికి, అనేక దేశాల రాజ్యాంగం రాయడానికి సహకరించడానికి నాకు గురువే డాక్టర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ని మీ దేశంలో వదిలిపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చారని వచ్చిన వాళ్ళని మెడలు పెట్టి బయటికి వెళ్ళగొట్టాడు ఐవర్ జెన్నింగ్. అప్పుడు తప్పని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అంబేద్కర్ దగ్గర మోకరిల్లితే అప్పుడు రాజ్యాంగం రాసే అవకాశం లభించింది. తర్వాత 4వసారి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డు తగిలారు. అదెప్పుడు, కాన్స్టిట్యూషన్ రాయడానికి చర్చ జరుగుతుంది కదా, ఒక్కొక్క అధికరణం మీద అనేక అధికరణల మీద చర్చ జరగాలి కదా, ప్రతి చర్చలో అడ్డు తగలడమే. ఈ దేశాన్ని సమానత్వ భావన కింద, ఈ దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛ భావన కింద, ఈ దేశంలో ప్రజలందరి మధ్య సోదర భావన కింద, ఈ దేశంలో అందరికీ న్యాయం కల్పించాలని ఇన్ని అంశాల మీద అంబేద్కర్ చర్చ జరుపుతుంటే ఒక్కొక్క అధికరణ అంబేద్కర్ అద్భుతమైన మాట మాట్లాడాడు రాజ్యాంగ పీఠిక గురించి. ఏమన్నాడు, నా రాజ్యాంగం, నేను రాస్తున్న ఈ రాజ్యాంగం పీఠికనే గీటు రాయితో అన్ని అధికరణలు ఉంటాయి అన్నాడు. అంటే స్కేల్ అన్నమాట ఇది. గీటు రాయి, పీఠికే గీటు రాయి, పీఠికనే గీటు రాయి. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి అధికరణ ఇదే ఒక స్టోన్. ఆ స్టోన్ని పట్టుకొని మీరు రాజ్యాంగాన్ని చెక్ చేయొచ్చు, మైల్ స్టోన్ లాగా. అంటే దాన్ని పట్టుకొని మీరు చెక్ చేసుకోవచ్చు రాజ్యాంగాన్ని. అట్లాంటి పీఠికలో ఉన్న దాన్ని ఇంట్రడక్షన్ చేస్తుంటే దానికి అడ్డు తగిలారు, అనేక అధికరణలకే అడ్డు తగిలారు. అంటే ఫస్ట్ రాజ్యాంగం రాయనేయకుండా తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే దాంట్లో ఓడగొట్టారు. గెలిచిన ప్రాంతం బంగ్లాదేశ్లో పోటీ చేస్తే దాన్ని పాకిస్తాన్లో కలిపారు. రాజ్యాంగం రాసే అవకాశం అంబేద్కర్కి ఇవ్వకుండా ఐవర్ జెన్నింగ్ దగ్గరికి పోయారు. కాన్స్టిట్యూటెడ్ అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు అంబేద్కర్కి అడుగడుగున అడ్డు తగిలారు. ఇన్ని అడ్డుల్ని తొలగించుకున్నాక రాజ్యాంగం రాసే కమిటీ సభ్యులు ఉన్నారు కదా, ఈ కమిటీ సభ్యుల్లో ఎవ్వడం మనం సహకరించొద్దు, అంబేద్కర్కి ఎవరూ సహకరించొద్దు. ఒకడు అమెరికాలో పోయిండు, ఒకళ్ళు అనారోగ్యం పాలయ్యారు, ఒకళ్ళు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. మనం సహకరించకపోతే అంబేద్కర్ కూడా రాయకుండా ఉంటాడని. కానీ అంబేద్కర్ దాన్ని అవకాశంగా తీసుకొని 3 సంవత్సరాల్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈ దేశంలో ఉన్న 2200 సంవత్సరాల బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు 90% పీడితుల
బంధ విముక్తులు చేసిన విముక్తి ప్రదాతగా మారిండు అంబేద్కర్. అట్లాంటి రాజ్యాంగానికి అనేక సార్లు అంబేద్కర్కి అడ్డు తగిలిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధినాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ, ఖర్గే కాదు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ. రాహుల్ పక్కన గాంధీ. 1919లో ఎవరు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దగ్గర నుంచి భారత రాజ్యాంగానికి అడ్డు తగులుతున్న ఈ శక్తి అంతా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రజల్లోకి వచ్చి ఆనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మేమే అడ్డు తగిలినాము, అడుగడుగున అడ్డుపడ్డాము. ఒకటి గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపినాము, పూనాలో గెలిస్తే పూనాలో పోటీ చేయడానికి అక్కడ అడ్డుపడ్డాము. మా కాంగ్రెస్ పార్టీ ఐవర్ జెన్నింగ్ దగ్గర పోయి అంబేద్కర్ దగ్గరతో రాయించకుండా చేశాము. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ చర్చలో అంబేద్కర్కి అడుగడుగున అధికారం రాయకుండా అడ్డుపడ్డాము. ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులందరినీ విశ్రాంతిలోకి పంపించాము. ఈ 5 వల్ల రాజ్యాంగం రాయడానికి మేము అడుగడుగున అడ్డు తగిలాము, మమ్మల్ని క్షమించండి అని రాహుల్ గాంధీ క్షమాపణ అడగాలి. లేదా అడగకపోతే తన పరివర్తన ఏంటో ప్రజలకు తెలియదు కదా. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము ప్రియాంబుల్, మీరన్నమాట ప్రియాంబుల్. భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, స్వేచ్ఛను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వం, వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యత మరియు అఖండత, ఇది సౌభ్రాతృత్వం, సోదరభావం. ఇన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం, ఓటు అనేవి ఈ దేశం మార్పుకు బేస్ పునాది పడినట్లు. అక్కడ దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నదంటే, నెహ్రూ ఒప్పుకున్నారంటే అంబేద్కర్ను గౌరవించినట్లే కదా. మీరు ఎందుకు ప్రతి నిమిషానికి కాంగ్రెస్ను బోన్లో నిలబెడుతున్నారు? అందులో సానుకూల దృక్పథం ఏమి లేదా? నేను ఒకటి అడుగుతున్నాను బుచ్చన్న గారు. ఒక పాయింట్ ఏంటంటే, ఈరోజు రాహుల్ గాంధీకి 3 రాజ్యాలు ఉన్నాయి ఈ దేశంలో. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్. 3 రాజ్యాలు ఉన్నాయి. రేపు కలలు కంటున్నాడు, రేపు 4 ఏళ్లలోనో 3 ఏళ్లనో ఈ దేశానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ భారత ప్రభుత్వాన్ని పట్టుకోవాలని త్రూ రాహుల్ గాంధీ లీడర్షిప్లో. దానికి ముందు 3 రాష్ట్రాలు ఉన్నాయి మీ చేతిలో. భారత రాజ్యాంగ అమలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు జరుగుతుందా అని నేను అడుగుతున్నాను. భారత రాజ్యాంగ అమలు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగంలో ఉన్న ఆ స్ఫూర్తిని, రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని, రాజ్యాంగంలో ఉన్న అంశం ఏదైతే సంపదని మొత్తం వికేంద్రీకరించాలి, రాజకీయ అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, వైద్యాన్ని, విద్యని ప్రజలందరికీ అందించాలి. ఇన్ని భావనలు రాజ్యాంగం పలికిందే. మరి రాహుల్ గాంధీ చేతిలో 3 రాజ్యాలు ఉన్నాయి కదా. ఆ 3 రాజ్యాల్లో తెలంగాణ రాజ్యం ఉంది కదా. తెలంగాణ రాజ్యంలో అదే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా కామారెడ్డి డిక్లరేషన్ ఏం జరిగింది బీసీల విషయంలో? దాన్ని అమలు చేస్తున్నారా? చట్టం సంగతి పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 50%, 60%, 70% ప్రజలకు ఏం కావాలనో 90% అయితే అవకాశం ఉంటే నీకు 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోటాని పార్టీ తరఫున కానీ చట్టం తరఫున కానీ ఒకటి లిఖించమనండి. తెలంగాణ గడ్డ మీద 90% మంది పేద ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకి వైద్య సదుపాయాన్ని అందించమనండి. ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ లేకుండా. తెలంగాణలో ఉన్నటువంటి భూమిని పంచమనండి. ఇదే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఒక దగ్గర కూర్చొని. ఫస్ట్ రాహుల్ గాంధీ చేసిన తప్పేంటో తెలుసా? తెలంగాణ అనేది 2200 సంవత్సరాలు దేశమంతా ఒక రకంగా అణిచివేతకు గురైతే తెలంగాణలో నిజాం నవాబులు వచ్చి, నిజాం నవాబులు మొత్తం గ్రామీణ వ్యవస్థని తమ ఆధీనంలో పెట్టుకొని ఒక్కడికి అంగుళం భూమి లేకుండా చేసి పారేసి నియంతృత్వంగా పరిపాలించారే. అలాంటి ప్రజలకి రాహుల్ గాంధీ భూమిని పంచమనండి, అదే రాజ్యాంగం చెప్పినట్టుగా. తెలంగాణ రాజ్యం అనేది రాహుల్ గాంధీ చేతిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. అలాంటప్పుడు తెలంగాణలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లతో కదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రి సింహాసనం మీద
పీడితుడు ఉండాలా, పీడించేవాడు ఉండాలా, ఏ వర్గం ఉండాలా? తెలంగాణలో అణిచివేయబడ్డటువంటి దళితులు, బీసీలు, అణగారిన వర్గాలకి రాజ్యం అప్పచెప్తాడా, అగ్రకులాలకి రాజ్యం అప్పచెప్తాడా? ఇది రైతు రాజ్యమా, రెడ్డి రాజ్యమా? కేసీఆర్ తప్పిదాలు చేసిండు, వెలమరాజ్యం ఫక్తు వెలమరాజ్యాన్ని నిర్మించిపోయిండు. ఆయన కోరుకున్న సింగభూపాలుడి రాచకొండ దొరలు ఆ రాచకొండ వెలమరాజ్యాన్ని తీసుకొచ్చి స్థాపించిండు, కాలగర్భంలో కలిసిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది ఏంటి? రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. మరి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో? అందుకనే రాహుల్ గాంధీ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉన్నది బుచ్చన్న గారు. ఇక్కడ వెరీ క్లియర్, మీరు కూడా ఆర్గ్యుమెంట్ చేయాలి ఇక్కడ. రేపు తాను ఈ దేశ 140 కోట్ల మంది ప్రజలకి భారత ప్రభుత్వం ఎట్లా ఉంటుందో, రాజ్యాంగ స్ఫూర్తితో భారత ప్రభుత్వాన్ని ఎట్లా పరిపాలించబోతుండో, భారత రాజ్యాంగాన్ని రేపు భారత ప్రభుత్వ అధిశాసనం ద్వారా రాజ్యాంగాన్ని ఎంత చక్కగా అమలు చేయబోతున్నాడో, ఒక మోడల్గా, ఒక పైలట్ ప్రాజెక్టుగా, ఒక ఆదర్శంగా నా తెలంగాణ రాజ్యంలో రాహుల్ గాంధీని అనమనండి, నా తెలంగాణ కాంగ్రెస్ రాజ్యంలో ఈ 90% మంది పేద ప్రజల్ని ఎట్లా పరిపాలిస్తున్నో చూసి రేపు భారతదేశంలో నా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్లేయండి అని రాహుల్ గాంధీ అడగగలడా? సార్ ఎప్పుడైనా సరే ఈ మాట నేనేమంటానంటే మోడల్, పైలట్ ప్రాజెక్టుగా నువ్వు తెలంగాణలో ఎందుకు అమలు చేయట్లేదు? నేనంటే ఒకటే సింగిల్ వర్డ్ సార్, రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది బీజేపీ, రాజ్యాంగానికి అనుకూలము, రాజ్యాంగానికి ప్రాణం పోస్తూ అని రాహుల్ గాంధీ అన్నప్పుడు రాజ్యాంగ పరంగా ఈ తెలంగాణలో రాజ్యం ఎవరి చేతిలో ఉండాలి అంటున్నా? ఎవరి చేతిలో ఉండాలి? రెడ్ల చేతిలో ఉండాలా, 90% బీసీ ఎస్సీ ఎస్టీ చేతిలో ఉండాలా, ఎవరి చేతిలో ఉండాలా? ఇది రాహుల్ గాంధీ చేతిలో ఉన్న పనే కదా. 1 సెకండ్ డెసిషన్ తీసుకుంటే రాహుల్ గాంధీ ఓన్లీ 1 అవర్ కూర్చోమనండి తన ఏఐసిసి కార్యాలయంలో, తన ఇంటనో. రాహుల్ గాంధీ 3-4 ప్రశ్నలు ఇక్కడి నుంచి పంపిద్దాం. అయ్యా, ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ క్యాబినెట్లో ఉన్న రెడ్లని పక్కన పెట్టి తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణ గవర్నమెంట్ని ఒప్పచెప్పమనండి రాహుల్ గాంధీని. తెలంగాణలో ఉన్న భూమి మొత్తాన్ని తెలంగాణలో ప్రజలకు పంచమనండి రాహుల్ గాంధీని. తెలంగాణలో వైద్యాన్ని, కార్పొరేట్ అపోలో హాస్పిటల్ అది ఎక్కడి నుంచి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి అపోలో హాస్పిటల్ రెడ్ల చేతిలో ఉంది. యశోద హాస్పిటల్ ఎవరిది? వెలమల చేతిలో ఉంది. ఈ వెలమల చేతిలో ఉన్న యశోద, రెడ్ల చేతిలో ఉన్న అపోలో, వీటికి అనుబంధంగా హైదరాబాదు పట్టణంలో మల్టీ లెవెల్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఒక 1000 ఉన్నాయి. ఈ 1000 లేకుండా చేసి తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది పేదలకి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 1000 కోట్లతోటి 33 హాస్పిటల్స్ పెట్టవనండి. అప్పుడు ప్రజలందరూ బతుకుతారు కదా. కానీ ఒక మాట, ఈ మోడల్ని నేను ఏదో అనట్లే, రాజ్యాంగం చెప్పిన, రాజ్యాంగం వైద్యం గురించి చెప్పింది, రాజ్యాంగం విద్య గురించి చెప్పింది, రాజ్యాంగం భూమి గురించి చెప్పింది, రాజ్యాంగం పేదలు, దీనులు, వికలాంగులు, వితంతువులు, చివరికి న్యూట్రిషన్ ఫుడ్ గురించి కూడా చెప్పింది. అంటే ఈ పనులు రాహుల్ గాంధీ కాదు, మోడీ కూడా చేయాలి. మోడీ ప్రభుత్వం కూడా చేయాల్సిందే. మోడీ విలను క్లియర్ అయిపోయింది. మోడీ పచ్చి విలను. మోడీ అనే వ్యక్తి మనువాద ధర్మాన్ని తీసుకొచ్చి ఈ దేశంలోనూ 90% బీసీ ఎస్సీ ఎస్టీలని సర్వనాశనం చేసి మళ్ళీ మనుధర్మాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పరిపాలన చేయడానికి పూనుకున్నాడు అనేది ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ, మనలాంటి వర్గాలకి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు? మోడీ విలన్, రాజ్యాంగాన్ని రక్షించడానికి నేను బయలుదేరుతున్నా అని రాహుల్ గాంధీ డిక్లేర్ చేసిండు. డిక్లేర్ చేసే టైంకి నీ చేతిలో రాజ్యం ఉంది, తెలంగాణ రాజ్యం. నీ చేతిలో తెలంగాణ రాజ్యం ఉంది. ప్రపంచంలో ఉన్న ఐటీకి క్యాపిటల్ అమెరికా తర్వాత ఇండియాలో బెంగళూరు కదా. బెంగళూరులో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? ఒక్కలింగలు, లింగాయతులు, అగ్రకులాల చేతిలో ఉంది. ఈ దేశంలో ఉన్న అగ్రకులాల చేతిలో ఉంది బెంగళూరులో. అందులో ఐటీ ఇండస్ట్రీలో బెంగళూరులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంతమందికి అందులో స్థానం ఉంది? అది రాహుల్ గాంధీని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయమనండి. మాట చెప్తున్నా. అంటే నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ గారికి అద్భుతమైన అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీని మీలాగా, నాలాగా, అందరిలాగానే నేను కూడా ఆశపడుతున్నా. ఆశపడే ముందు ఒక పరీక్ష. నీకు ఒక రాజ్యం ఉంది తెలంగాణలో. ఆ తెలంగాణ రాజ్యంలో భారత రాజ్యాంగ అధిశాసనాన్ని అమలు చేసి తెలంగాణ రాజ్యాన్ని అట్టడుగు 90% బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల చేతిలో పెట్టి, ఇగో నాకు ఇచ్చినటువంటి తెలంగాణ రాజ్యంలో నేను భారత రాజ్యాంగాన్ని అమలు చేసి ఇక్కడ 90% ప్రజల ముఖంలో ఆనందాన్ని ఇచ్చాను.
అందుకనే నాకు భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చేతిలో భారత ప్రభుత్వాన్ని పెట్టండి అని నువ్వు ఓట్లు అడుగుతావు. ఒకటి ఇప్పుడు ఆదర్శాలు చెప్పడానికి బాగుంటాయి, ఆచరించేటప్పుడు అసలు విషయం ఏంటో తెలుస్తుంది. 2500 సంవత్సరాలు సంథింగ్ మీరు నెంబర్ చెప్తున్నారు. అన్ని సంవత్సరాలుగా అన్నింటికి దూరమై ఉన్న ప్రజలకు రాజ్యాంగం ఒక హక్కునిచ్చింది. రాజ్యాంగం ఒక కొత్త జీవితాన్ని, పునర్జన్మ లెక్కన చెప్పాలంటే మార్పు 2000 సంవత్సరాల పైబడి ఉన్న ఒకనొక దాన్ని బద్దలు కొట్టుకొని బయటికి రావడానికి 75-80 ఏళ్ళ కాలం తక్కువ కదా. మార్పు ప్రారంభమైంది ఎక్కడో ఓ దగ్గర, అది పురోగమిస్తుందని మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు అది పురోగమిస్తున్నది, మార్పు ప్రారంభమైంది అనే ఆలోచన, ఒక సానుకూల దృక్పథంతో మీరు ఎందుకు లేరు? ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ, ఏమి చేయలేదు వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని ఎందుకు పదే పదే అంటున్నారు? ఒకటి, ఇక్కడ ఈ దేశంలో ఫస్ట్ పార్లమెంట్లో మొదట ఎన్నికైనటువంటి పార్లమెంటు ఎవరితో నిండిపడి ఉంది? మొదలు ఎవరు చదువుకుంటారో, ఎవరికి అవకాశం ఉంటే వారితోనే ఉంటుంది. అంటే భారతదేశంలో ఫస్ట్ పార్లమెంటు మొత్తం ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత క్యాబినెట్, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఆ పార్లమెంట్ అంతా పార్లమెంట్ సభ్యులు అగ్రకులాలే, బ్రాహ్మణ బనియా వర్గాలే. సింగిల్ బీసీ లేడు పార్లమెంట్ సభ్యుడిగా. ఈ రోజుకి బీసీలకి పార్లమెంట్లో స్థానం ఉందా? మనం ఒక్క మాట అనుకుందాం సార్, 50 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్. చట్టసభల్లో బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ తేలే? సింగిల్ క్వశ్చన్. ఏం పురోగమనం అంటే ఏంటి? నీ పురోగమనానికి ఆచరణ నీ మొదటి అడుగులోనే అర్థమైపోతుంది కదా, అది పురోగమనమా తిరోగమనమా అనేది. అందుకనే ఈ దేశంలో రాజ్యాంగం పక్షాన ఒకళ్ళు, రాజ్యాంగానికి వ్యతిరేకం ఒకళ్ళు అనుకున్నప్పుడు దాని ఆచరణ ఏదైతే ఉందో ఆచరణని అమలు చేసే ఒక అవకాశం నీకు తెలంగాణ గడ్డ ఇచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇచ్చింది కదా. ఇక్కడ అమలు చేసి చూపించాలి కదా. కళ్ళ ముందు, తెలంగాణలో కళ్ళ ముందే మళ్ళీ రెడ్డి రాజ్యం స్థాపించబడుతుంది కదా. ఇదేనా ఈ ప్రజలకి? ఒకసారి కమ్మరాజ్యం, ఒకసారి వెలమరాజ్యం, ఓసారి రెడ్డి రాజ్యం. మరి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం ఎప్పుడు? మరి ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు వాళ్ళను? బీసీలో చదువుకున్న వాళ్ళు లేరా? ఎస్సీలలో చదువుకున్న వాళ్ళు లేరా? బీసీలకు ఎస్సీలకు మధ్య పొంతన లేదు. ఎవరు ఆపట్లే. మా కాళ్ళ మీద మేము ఒక పక్కన రాజ్యం కోసం పోరాడుతున్నాం, బీసీ ఎస్సీ ఎస్టీల మొత్తాన్ని మేము రక్షిస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి నువ్వేమి రక్షిస్తున్నావు అని నేను అడుగుతున్నా. బీసీ ఎస్సీ ఎస్టీల మొత్తానికి మేము ప్రాతినిధ్యం కల్పిస్తాం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం అని చెప్తున్నావు కదా, నువ్వు రాజ్యాంగం ప్రకారం ఏం నడుస్తున్నావు అని నేను అడుగుతున్నా. మా స్టాండు, మా పోరాటం మాదే. మేము ఒక స్టాండ్ మీద తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని, అగ్రకుల ప్రజాస్వామ్యవాదుల్ని మేము కలుపుతున్నాం, ఆ ప్రయాణంలో ఉన్నాం. కానీ నేను రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానని బయలుదేరుతున్నావు కదా. కానీ సార్ ఒక మాట చెప్పండి, మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీరు చెప్తున్నది, ఈ 3 భిన్నమైన కాంబినేషన్, ఈ కాంబినేషన్ అధికారంలోకి రావడం సులభ సాధ్యమేనా? సులభ సాధ్యమా అంటే సులభం ఏం కాదు ఇది. ఎందుకు కాదు? అసలు సాధ్యమా? ఎందుకు కాదు? అసలు సాధ్యమా? ఎందుకు కాదనంటే ఈ రోజు వరకు అసలు రాజ్యాంగం వల్లనే మేము విముక్తి పొందిన సంగతే ప్రజలకు తెలియదా? ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఉంది సార్, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఉంది, భారత ఎన్నికల సంఘం. ఇది ఏనాడైనా ఈ దేశ ప్రజలకి ఓటు హక్కు ఇచ్చింది అంబేద్కర్ అని అనౌన్స్ చేసిందా? సినిమా యాక్టర్లతో భారత ఎన్నికల సంఘం ఓట్ల చైతన్యాన్ని ఇస్తుంది. సినిమా యాక్టర్లతో, సినిమా యాక్టర్ల ద్వారా భారత ఎన్నికల సంఘం ఓట్ల చైతన్యం చేసిద్దట. కానీ అంబేద్కర్ ద్వారా ఓటు వచ్చింది అని ఈ దేశ ప్రజలకి ఎన్నికల సంఘం ఎప్పుడైనా చెప్పిందా? ఏ పాలకుడైనా మరి గణతంత్రం జనవరి 26న రాజ్యాంగం అని చెప్పిందా? అంటే ఇంత వాక్యం ఉంది ప్రజలల్లో రాజ్యాంగం ద్వారా మనం విముక్తి పాలైనం. అంతకుముందు ఇంత ద్రోహం జరిగిందని ప్రజలకి ఇంత అచైతన్యం ఉన్నప్పుడు మాలాంటి వాడి ప్రయాణం కొండ మీదకి బండిని తోలడమే కదా. ప్రజల చైతన్యం చేస్తున్నాం. సులభతరమా అంటే సాధ్యమా అని కూడా నేను వేసేది. అదే సులభతర సాధ్యమేనా అంటే 100% సాధ్యమే. అంబేద్కర్ పోరాటం ఎంత కఠినంగా ఉందో దానికన్నా కోట్ల రెట్ల కఠినమే ఇది. కానీ పోరాటం తప్పదు కదా, పోరాటానికి వెనకడుగు వేసేది లేదు కదా. అందుకని ఈ యుద్ధం తప్పదు. ఎందుకు? ఆనాడు రాజ్యాంగం యొక్క స్వాభావికంగా ఆ ఏ హృదయాన్ని పెట్టిండు రాజ్యాంగంలో అంబేద్కరు? ఏ హృదయాన్ని పెట్టిండంటే బుద్ధుడి హృదయాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో పెట్టాడు. బుద్ధుడి హృదయాన్ని. మీరు ఆ రాజ్యాంగం మొత్తం, ఓల్డ్ రాజ్యాంగం మొత్తాన్ని చూస్తే
బుద్ధుడికి సంబంధించిన చిత్రలేఖనం కూడా ఉంటుంది అందులో. బుద్ధుడి హృదయాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో పెట్టిండు. రాజ్య పరిపాలన యొక్క లక్షణాలన్నీ సామ్రాట్ అశోక చక్రవర్తి రాజముద్రలు తీసుకొచ్చి పెట్టాడు అందులో. అంటే బుద్ధుడి హృదయము, అశోక చక్రవర్తి యొక్క రాజ్య పరిపాలనా స్వభావం రెండింటి సంగమమే భారత రాజ్యాంగం. అందుకని మేము ఏమంటున్నామంటే, మళ్ళీ భారతదేశం ఇదేం పునర్నిర్మాణం కావాలి? భారతదేశం సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలనని పునర్నిర్మించాలి భారతదేశంలో. ఇది అర్థం కావాల్సింది రాహుల్ గాంధీకి. ఆ 4 సింహాలను ఎందుకు తీసుకొచ్చి పెట్టిండు అంబేద్కరు? ఆ అశోక చక్రాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టిండు అంబేద్కరు? ఆనాడు సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలించింది అగ్రకులాలు కాదు. సామ్రాట్ అశోక చక్రవర్తి తన పరిపాలన, తాను పరిపాలించిన ఫలాలిచ్చింది, అక్కడున్న రాజ్య స్వభావము అంతా ఈ రాజ్యాంగ పీఠికలో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాల ప్రకారం పరిపాలించి, రాజు దైవాంశ సంభూతుడు కాదు. ఆకాశంలో ఉన్న అలౌకిక శక్తులతో రాజ్యం ఏర్పడలేదు. రాజుని పుట్టించింది పైన ఉన్నటువంటి దేవుడు కాదు. రాజ్యం అంటే ప్రజలే ప్రభువులు అని, ప్రజలందరికీ సమానంగా భూమిని, సంపదని పంచి ప్రజల్ని పరిపాలించినటువంటి ఆ అశోక సామ్రాజ్యాన్ని రివైవ్ అండ్ రీకన్స్ట్రక్ట్ చేయడమే రాజ్యాంగం యొక్క గమ్యము, లక్ష్యము. తెలంగాణలో పునర్నిర్మాణం అంటే తెలంగాణ పునర్నిర్మాణం. నేను రేవంత్ రెడ్డిని ఒక మాట అడుగుతున్నా సార్, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి? ఆ వాక్యం అర్థం కావాలి నాకు. తెలంగాణ పునర్నిర్మాణం అని ఆయన అనగానే మీలాంటి వాళ్ళు అంటారు. తెలంగాణ మీకు అర్థమైంది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి అంటే, ఒకప్పుడు తెలంగాణ ఉన్నది. ఏం తెలంగాణ ఉంది ఒకప్పుడు? ఏం తెలంగాణ ఉంది? వందల వేల లక్షల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల వర్గాలైనటువంటి వెలమారెడ్డి, కరణం, కమ్మ, కాపుల చేతిలో తెలంగాణ భూమి మొత్తం వాళ్ళ కబంధ హస్తాలలో తెలంగాణ రాజ్యం ఉన్నది. హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంది. చెన్నారెడ్డి పోరాడే వరకు వాళ్ళ చేతిలోనే ఉంది. ఆ భూస్వాములంతా ఇప్పుడు కార్పొరేట్ పారిశ్రామికవేత్తలుగా రేవంత్ రెడ్డి వచ్చే సమయానికి మారిపోయారు. ఆ భూస్వాముల బిడ్డలే ఇవాళ మళ్ళా పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు. అంటే ఆ తెలంగాణని పునర్నిర్మించడమా? ఇదేనా రాజ్యాంగం? అదేనా రాజ్యాంగం చెప్పేది రేవంత్ రెడ్డికి? పునర్నిర్మాణం అంటే ఆయన ఉద్దేశంలో గత పరిపాలన కాలంలో జరిగిన లోటుపాట్లను సరిదిద్ది తెలంగాణను సరైన మార్గంలో ఉంచుతామని బహుశా వారి ఉద్దేశం అయి ఉండవచ్చు. వారి ఉపన్యాసాల ద్వారా అసలు మీ సానుకూల దృక్పథం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకింత వ్యతిరేకత ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా వ్యతిరేకతకి మా వర్గాలకు దోపిడీ జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు సానుకూల దృక్పథం నుంచి నేనేమంటున్నానంటే, ఒక మాట అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈయన పునర్నిర్మాణం అన్నాడు, కేసీఆర్ పునర్నిర్మాణం అన్నాడు. నిర్మాణం ఒకడు, పునర్నిర్మాణం ఒకళ్ళు. పునర్నిర్మాణం కాదు వాళ్ళు చేసేది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే అర్థం ఏంటంటే, కేసీఆర్ దృష్టిలో తెలంగాణలో సింగభూపాలుడు రాచకొండ ఉన్నాడుగా, అది వెలమరాజ్యమే కదా. సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అంతా వెలమల రాజ్యులే కదా. కాకతీయ సామ్రాజ్యము వెలమరాజులే కదా. ఆ వెలమరాజ్యంలో ఉన్నటువంటి తెలంగాణలో ఒకనాడు వెలమరాజ్యం ఉండే, ఆ వెలమరాజ్యాన్ని పునర్నిర్మిస్తా అని చెప్తున్నాడు కేసీఆర్. అది వాళ్ళ భాష. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? అసలు లేదు, తెలంగాణ గడ్డ మొత్తం రెడ్లది, ప్రతి గ్రామంలో రెడ్డి ఇక్కడ నాయకుడు, మళ్ళా రెడ్ల చేతిలో తెలంగాణ నిర్మిస్తానని తెలంగాణ పునర్నిర్మాణం అని ఆయన అంటాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలుగా శూద్రులైనటువంటి చదువుకి, భూమికి, రాజ్యానికి, మానవ హక్కులకి నిరాకరించబడ్డ వేలాది సంవత్సరాల మా ప్రజలు ఏం చెప్తున్నారు? సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని తెలంగాణలో పునర్నిర్మిస్తాం. ఇది మా మాట కాదు, భారత రాజ్యాంగం చెబుతున్న మాట. రాజ్యాంగం చెబుతున్న భాష ఏంటి? రాజ్యాంగం ఏమి భాష్యం చెబుతుంది? రాజ్యాంగం ఏమి సంభాషిస్తుంది? రాజ్యాంగం భారత ప్రజలకి ఏమి వాగ్దానం ఇస్తుంది? రాజ్యాంగంలో ఉన్న ఆత్మ ఏంటి? అసలు ఏమిటి దాని ఆత్మ? 4 సింహాలు సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యం భూమిలో పోయింది. ఎవడికి తెలియదు అది భూమిలో పోయింది. బ్రిటిషుడు వచ్చి భూమి బద్దలు కొడితే అశోక సామ్రాజ్యం బయటికి వెళ్ళింది 1800 తర్వాత. అప్పుడు ఈ దేశంలో అణగారిన వర్గాల, పీడిత వర్గాలకి
భారతదేశంలో ఒకనాడు రాజ్యం ఉన్నది. అది ప్రపంచంలో గ్రీకు దేశాలలో ఉన్న రిపబ్లిక్ ప్రజాస్వామ్య రాజ్యానికన్నా ముందే భారతదేశంలో ఒక రిపబ్లిక్ స్టేట్ ఉంది. దట్ ఈస్ సామ్రాట్ అశోక చక్రవర్తి కింగ్డమ్ అని చెప్పింది. ప్రపంచ చరిత్ర చెప్పిన మాట ఇది. ఇక్కడి నుంచే రిపబ్లిక్ సూత్రాలు గ్రీక్ దేశం పోయినాయి, ఆడ్నుంచే ఇంగ్లాండ్ పోయినాయి, ఆడ్నుంచే అమెరికా పోయిందని చెప్పుకుంటూ వచ్చింది. అగో అది పట్టుకున్నా అని అంబేద్కర్ చెప్పి అశోక చక్రాన్ని తెచ్చి జాతీయ జెండాలు పెట్టి 4 సింహాలను తీసుకొచ్చి అశోకుడి యొక్క ధర్మ పరిపాలన రాజ్యాంగంలో పెట్టి బుద్ధుడి బోధనలు తీసుకొచ్చి పీఠికలు పెట్టి నా రాజ్యాంగము సార్వకాలికమైనది, సార్వజనీనమైనది, ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ పీఠిక విశ్వజనీనమైనది, ఏ దేశమైనా పరిపాలించుకోవచ్చు అని మానవులంతా సమానం అన్నప్పుడు దాని మించి అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు అంబేద్కర్. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ తెలంగాణ కాడికి వస్తాం. తెలంగాణనే మోడల్ చేయాలి. ఎందుకు మోడల్ చేయాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం కార్డు ఆయనకి. ఇంత రేవంత్ రెడ్డి షో గేమ్ ఇంత ఫాస్ట్గా ఇంత పర్ఫెక్ట్గా ఒక షార్ట్ ఏజ్లో చిన్న ఏజ్లో ఎందుకు అంత ఫాస్ట్గా తయారవుతున్నాడు చెప్పండి. కేసీఆరే ఒక హై ఫామ్లోకి వచ్చి యంగ్ జనరేషన్గా మారితేనే మనకి రేవంత్ రెడ్డి. తెలంగాణ గడ్డ మీద రెడ్లకి రాజ్యం ఇస్తే ఏఏసీని నడపడానికి వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి పంపిస్తాం. భారతదేశంలో కాంగ్రెస్ నడవాలి కదా. భారతదేశంలో కాంగ్రెస్ నడవాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి పోవాలా? తెలంగాణ గడ్డ నుంచి పోవాలి. దానికోసం ఇక్కడికి రెడ్లకి రాజ్యాన్ని ఒప్పచెప్పాలి. బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం లేదు ఇక్కడ. అందుకనే తెలంగాణ గడ్డ మీద దీన్ని కొనసాగించాలి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రివైవ్ చేయడం మీరు మొదటి నుంచి అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు కదా అంటే రాజ్యాంగాన్ని పట్టుకున్న దానికి ఎట్లా నమ్మాలి అంటే రెండింటిని ఆయన ముందు పెడుతున్నాం. నీ చేతిలో తెలంగాణ రాజ్యం ఉంది, దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆదర్శంగా తెలంగాణ రాజ్యంలో రాజ్యాంగాన్ని అమలు చేసి ఇక్కడ 90% ప్రజలకి భూమిని, ఆస్తిని, సంపదని, వైద్యాన్ని, విద్యని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి రాజ్యాంగం కోరుకున్న స్వర్గాన్ని ఇక్కడ చూపి నువ్వు భారత ప్రభుత్వాన్ని నీకు ఇయ్యమని అడుగు. అదే సమయంలో రెండవ విషయాన్ని అడుగుతాను. రాజ్యాంగానికి ప్రాణం తీసి గర్భంలోనే చంపాలనుకున్న కాంగ్రెస్ పార్టీ నీ తాతలు తప్పు చేస్తున్నారు కదా, నువ్వు ఈ జనరేషన్లో క్షమాపణ అడుగు. మీ ప్రధానమైన డిమాండ్లు అంతే కదా. నేను రాహుల్ గాంధీ యొక్క యాజ్ ఎ పర్సన్గా ఆయన్ని నేను పర్సన్గా ఇష్టపడాలి. కానీ ఆయన బ్రెయిన్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ బ్రెయిన్. వ్యవస్థకి ప్రతినిధి కావడం వేరు, వ్యక్తి వేరు. ఒక వ్యక్తిగా హ్యూమన్ బీయింగ్గా రెస్పెక్ట్ చేయాలి. నీలో హ్యూమానిటీ ఉందనుకో, నిన్ను ఒక వ్యవస్థలో పెడితే నీ హ్యూమానిటీ ఆ వ్యవస్థలో పెట్టలేవు. అందుకని రాజ్యాంగం కూడా ఏమైంది ఈ దేశంలో ఎందుకు అమలు కావటంలే? రాజ్యాంగంలో ఉన్న పీఠికలో ఉన్న నైతిక విలువలకి విరుద్ధంగా నీ పెంపకం, నీ జీవితం చచ్చింది దేశంలో. ఇప్పుడు రాజ్యాంగం ఉంది. అదే సార్, ఇప్పుడు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ పీఠిక ఏం చెప్తున్నది? రాజ్యాంగ పీఠికకు జనం పుట్టి పెరగడానికి సంబంధం అబ్బో అద్భుతమైన మాట. ఇప్పుడు ఈ దేశాన్ని 2000 సంవత్సరాలు అగ్రవర్ణాలు పరిపాలిస్తున్నారు. అగ్రవర్ణాలు పరిపాలిస్తున్నారు. అగ్రవర్గం అన్నాం సార్, నీలాంటి వాళ్ళ కోసం ఎవరి కోసం వర్గం అన్నాం. అగ్రవర్ణాలు, వర్ణం అంటే తెలుపే కదా, తెలుపు నలుపు వర్ణం అంతే కదా. కాదు. అయితే అగ్రవర్ణాలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ భారత న్యాయమూర్తులు కానీ, జ్యుడిషియరీలో ఉండే న్యాయమూర్తి కావచ్చు, ఒక కంపెనీకి అధిపతి కావచ్చు, 10 మందికి లీడర్ కావచ్చు, భారత ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరి జీవితం ఏ నైతిక సూత్రాల మీద చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపకం సాగిద్ది అంటే కులాన్ని బట్టి సాగిద్ది వాళ్ళ ప్రవర్తన. ఒక్కొక్క కులానికి ఒక రకమైన వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు, ఏ విధంగా పెంచుతారంటే సమానత్వ భావానికి విరుద్ధంగా పెంచుతారు. అంటే కుల వ్యవస్థలో ఏం చెప్తుందో కుల వ్యవస్థలో చెప్పిన పద్ధతులే తమ ఇంట్లో కూడా అంతే పెంచుతారు. రాడికల్గా పెంచరు, రాడికల్గా ఎప్పుడూ పెంచరు. అంటే శాస్త్రీయంగా ఏం పెంచరు ఇంట్లో, ఎవరో ఉద్యమాల నుంచి వచ్చే కుటుంబాలు తప్ప. మరి భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? సమానత్వ భావన చెప్తున్నది. సమానత్వ భావన రాజ్యాంగం చెబుతుంటే తాను పెరిగిన నైతిక భావన ఏమో రాజ్యాంగ పీఠికి వ్యతిరేకంగా పెరుగుతున్నాడు. రాజ్యాంగ పీఠికలో ఉన్న ప్రియాంబుల్లో చెప్పినటువంటి నైతిక సూత్రాలకు వ్యతిరేకంగానేమో తన కుటుంబ నేపథ్య పెంపకాలలో ఉన్న సాగిన జీవనం అక్కడ ఉన్నది. అధిశాసనం దగ్గరకు వచ్చేసరికేనేమో రాజ్యాంగంలో చట్టం కూర్చొని ఉంది.
కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి హృదయం అంగీకరించట్లే అగ్రకులాలకి, హృదయం అంగీకరించట్లే భారత న్యాయమూర్తికి. ఒక కంపెనీకి అధిపతి అయినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి, దళితుడికి ఉద్యోగం ఇవ్వడానికి మనసు అంగీకరించట్లే. ఎందుకు? చిన్నప్పుడు ఆయన దళితుడిని ఇంట్లోకి రానియొద్దని చెప్పింది వాళ్ళ అమ్మ నాన్న. బీసీలను దూరం పెట్టమన్నది. బట్టలు ఉతికే చాకలాయన ఇంట్లోకి రాకుండా వెనక నుంచే పోవాలని చిన్నప్పటి నుంచి ఆ జీవితంలో నుంచి వచ్చాడు. బ్రాటప్ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? తిండేనా, ఆలోచనలేనా, జీవన విధానమేనా? లైఫ్ అంతా ఎడిక్ట్ దేనికి అవుతాం? పెంచిన విధానంలోనే అవుతాం. అందుకనే ఈ ప్రతి దేశంలో ఆ దేశ రాజ్యాంగంలో ఉన్న నైతిక భావనలన్నీ వాళ్ళు చిన్నప్పుడు జీవితంలో అనుభవించిన నైతికతే. కానీ మన దేశంలో రాజ్యాంగంలో ఉన్న నైతిక భావన ప్రియాంబుల్కి వ్యతిరేకమైనటువంటి జీవన విధానం ఇక్కడ ఉన్న అగ్రకులాలకు ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం ఒకటి చెబుతున్నది, వీళ్ళ జీవన విధానం ఒకటి ఉన్నది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావడమే ఇప్పుడు ప్రజల ముందున్నటువంటి ఛాలెంజ్. అగ్రకులాల ఆ ట్రాన్స్ఫార్మ్ జరగాలి. ఆ ట్రాన్స్ఫార్మ్ జరగకపోతే అమలు కష్టమవుతుంది. ఇది మనము భారత రాజ్యాంగం మొదటి నుంచి మొదలుకొని ఇంట్లో ఉన్న ఇంటి వరకు ఏమిటో నా అంచనా చాలా విషయాలు మాట్లాడినాం. మీరు పోయినసారి ఇంటర్వ్యూలో మనం మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అదే భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని, భావప్రకటన స్వేచ్ఛను ఆధారం చేసుకొని తాను పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలు గెలుపొంది, లోక్సభ స్థానాలు కూడా కొన్ని గెలుచుకున్నారు. వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కాగలిగారు. మీరన్నది ఏమిటి? ఆ రోజు ఆయన పనికిరాడు మీరన్నది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మీద చాలా చాలా అద్భుతమైన క్వశ్చన్ సార్. ఇది ప్రజలందరికీ తెలవాలని కోరుకుంటున్నా, భారతదేశానికే తెలియాలి. ఒక నూతన రాజకీయ ఒక కొత్త ట్రెండ్లోకి పోతున్నది ఇప్పుడు. ఏంటంటే ఇప్పటికీ నేను చెప్తున్నా, పరధర్మంలో పవన్ కళ్యాణ్, స్వధర్మంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్తున్నా. పరధర్మంలో పవన్ కళ్యాణ్, స్వధర్మంలో చంద్రబాబు నాయుడు. నేను ఆనాడు చెప్పాను, పవన్ కళ్యాణ్ రాజకీయ అవగాహన రాహిత్యంతో, రాజకీయ స్వధర్మం లేని, మార్గం లేని మానవత్వం ఉన్నవాడు అని. ఈ రోజుకి అదే స్టాండ్ మీద ఉన్నా, మొన్న అదే స్టాండ్ మీద ఉన్నా, రేపు అదే స్టాండ్ మీద ఉంటా. ఇక చూడండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమాజంలో ఒక మంచి గ్లామర్ పాత్రలో ఆకర్షణ శక్తి ఉన్నటువంటి ఒక గ్లామరస్ హీరో. ఫస్ట్ క్వాలిటీ. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఒక కాపు వ్యక్తి. ఆయన సామాజిక వర్గం కాపు, సమాజంలో అందమైన ఆకర్షణీయమైనటువంటి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి. ఇతనిలో మానవత్వ లక్షణాలు ఉన్నాయి కానీ మార్గం తెలియదు ఇతనికి. మార్గం లేని మానవత్వం ఉన్నవాడు ఏదో రాజకీయాల్లో చేయాలని ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? వాళ్ళ అన్న చేసిన నికృష్టపు చర్య వల్ల. అందులో నుంచి పవన్ కళ్యాణ్ తను పార్టీని మళ్ళీ ఆర్గనైజ్ చేయాలని, తనలో ఉన్న మానవత్వాన్ని రాజకీయ మార్గంలో రావాలని ఏదో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మొత్తానికి జనసేన పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ మొదటి దశలో చంద్రబాబు నాయుడుతో, రెండో దశలో చంద్రబాబు నాయుడుతో సాగిన ప్రయాణం చూడండి. పవన్ కళ్యాణ్ ఈరోజు ఎవరికి ప్రాణం పోసిండు? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రాణం పోస్తున్నాడు. ఎట్లా పోస్తున్నాడు? చంద్రబాబు నాయుడు కమ్మల చేతిలో ఉన్న అధికారం శాశ్వతంగా కూలిపోతున్నది. ఆంధ్రప్రదేశ్లో కమ్మల రాజ్యం శాశ్వతంగా సమాధి కాబోతుంది. అంటే రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రెడ్ల లెగసీ మొత్తానికి ఒక ఇంటలెక్చువల్ రెడ్డిగా రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు కమ్మ సామ్రాజ్యాన్ని కూలదోసి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కమ్మల యొక్క రాజ్యాన్ని శాశ్వతంగా కూలదోయాలని రాజశేఖర్ రెడ్డి సంకల్పించాడు. మొదటి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రెండవ 5వ సంవత్సరం నుంచి కమ్మ సామ్రాజ్య ఇన్స్టిట్యూట్స్ అన్ని కొలాప్స్ చేయాలనుకున్నాడు. ఆ విషయాన్ని కొనసాగించాలి, రెడ్డి సామ్రాజ్యాన్ని మళ్ళీ కొనసాగించాలనుకునే సమయానికి రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత సరే దాని తర్వాత పరిణామాలు జరిగినాయి. ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గ్రహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించి మొదట 5 years పరిపాలించాడు. ఇక రెండవ అంకంలోకి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందులోకి?
ఆనాడు రాజశేఖర్ రెడ్డి కమ్మ సామ్రాజ్యం మూలాలన్నీ నేలమట్టం చేయాలి, నాన్ పొలిటికల్ రూట్స్ అన్నీ నేలమట్టం చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి ఇక స్టార్ట్ చేసిండు వర్క్. మొదటి టర్మ్ నుంచి స్టార్ట్ చేసి రెండో టర్మ్లో భూస్థాపితం చేయాలని. ఇది ప్రపంచ కమ్మల మొత్తానికి తెలిసిపోయింది. రామోజీరావుకి తెలిసిపోయింది, చంద్రబాబు నాయుడుకి తెలిసిపోయింది. గ్రామంలో ఉన్న 2 ఎకరాల కమ్మ రైతు నుంచి అమెరికాలో ఉన్నటువంటి సత్యానాదెండ్ల వరకు ప్రపంచాన్ని వెళ్తున్న కమ్మ ట్రేడింగ్, వ్యాపార, రాజకీయ మేధో వర్గాలకు తెలిసిపోయింది. వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టి, నువ్వు బతకాలంటే, కమ్మరాజ్యం బతికి బట్టగట్టాలంటే నీకు మరో శక్తి యాడ్ కావాలి. ఆ శక్తి నిన్ను అంత తేలిగ్గా ఎవరు నమ్మరు, ఎవరు రారు. ఎటుగూడి 24 గంటలు కన్ను మీద నిద్రపోవద్దు, వేరే ఆలోచనకి పోవద్దు. పవన్ కళ్యాణ్ వేరే ఆలోచనలోకి కూడా పోకుండా, నిద్ర కూడా పోకుండా, నిద్రలో కూడా వేరే కలలు రావద్దు. 24 గంటలు నీ కబంధ హస్తాల్లోనే పెట్టుకో అని చంద్రబాబు నాయుడు ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని పట్టుకున్నాడు. కేవలం పవన్ కళ్యాణ్ని పట్టుకోవడం ద్వారానే ఆ ఎలక్టోరల్ పాలిటిక్స్ నుంచి చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు. పోనీ మరి ఈ 3 పార్టీల పొత్తుకి చంద్రబాబు నాయుడికి ముఖం ఉన్నదా? మోడీ దగ్గర పోవడానికి ముఖం లేదు. పవన్ కళ్యాణ్ పోయిండు బీజేపీతో మాట్లాడడానికి అంటారు. పవన్ కళ్యాణ్ పోలే, అంత ఇంటలెక్చువల్ కాదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూర్చొని ఒక గదిలో ఏం మాట్లాడుకుంటున్నారో గంటల తరబడి ఆ అంతఃపుర రహస్యాలని ఆలోచించడం మొదలుపెట్టాలి మనం. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ? నువ్వు వెళ్ళు, ఢిల్లీకి వెళ్ళు, నేను వెళ్ళలేను, నాతో పని కాదు, నువ్వే పోయి అక్కడే కూర్చొని ఈ 3 పార్టీల మధ్య ఒక పొత్తును కుదుర్చుకో. ఆ పొత్తు ద్వారా, ఆ ఓటు బ్యాంకు ద్వారా ఎలక్టోరల్కి రక్షణగా బీజేపీ ఉంటుంది. ఆ పొత్తు ద్వారా ఎలక్టోరల్ రక్షణకి, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధి నిర్వహణకి రక్షణగా ఉంటుంది బీజేపీ. పవన్ కళ్యాణ్ యొక్క గ్లామర్తో వచ్చే ఓటు బ్యాంకు ఈ చంద్రబాబు నాయుడు ఓటు బ్యాంక్. అంతకుముందు 1% తేడాతోటే పోయింది, 1-2. ఈ రెండింటితో అధికారంలోకి రావచ్చు. బాగా జాగ్రత్తగా వినాలి సార్. అధికారంలోకి అనుకున్నట్టుగానే పొత్తు కుదిర్చేడే పని చేసిండు. ఈయనకు ముఖం లేక చంద్రబాబుకి. పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకొని వచ్చాడు. 3 కలిసి ఎన్నికల్లోకి పోయారు. జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకున్నది. ఈ రిమైనింగ్ ఓటు బ్యాంకు తోటి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న అతిపెద్ద అసలైన కాపు కులానికి ఉన్న సహజమైన బ్రహ్మనాయుడి యొక్క పౌరుష లక్షణము, కాపులకుండే సహజమైన రోషము, కాపులకుండే సహజమైన వంగవీటి మోహన రంగాకి సంబంధించిన రాజ్య పరిపాలన స్వభావము, కాపు ధర్మము, కాపు రోషము, కాపు యొక్క ఆత్మగౌరవము, కాపు తిరుగుబాటు, కాపుల యొక్క పిల్లా వెంకటేశ్వరరావు దగ్గర నుంచి కాపుల యొక్క పోరాటం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ పుణికి పుచ్చుకొని కాపుల పెద్దల మధ్య ఒక పెద్ద రాజకీయ అవగాహనతో పవన్ కళ్యాణే రేపు చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేసి ఆ పొత్తు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు మీదనే యుద్ధం ప్రకటించి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యానికి కాపులు వస్తారేమో అని చంద్రబాబు నాయుడు గ్రహిస్తున్నాడు. ఈ కాపులంతా తమ సహజ కాపు పౌరుషాన్ని, కాపు ఆత్మగౌరవాన్ని, కాపులకుండే సహజ సమాజంలో నాయకత్వం వహించే ఒక లక్షణం ఉంటుంది కాపులల్లో. కమ్మలకున్నంత ఉండదు, రెడ్లకున్నంత ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇంటలెక్చువల్స్, కాపు అంత ఇంటలెక్చువల్ కాదు. కానీ సమాజంలో తిరుగుబాటు చేసే ఒక సహజ గుణం ఉంటుంది. ఆ గుణంతో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులంతా ఒక్కటై పవన్ కళ్యాణ్ ఎగదోసి చంద్రబాబు నాయుడు మీద యుద్ధాల్లోకి పంపిస్తారేమో అన్నది గ్రహించి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక పని చేయబోతున్నాడు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టబోతున్నాడు. ఎలాంటి ముఖ్యమంత్రి? కాపులు కలలు గంటున్న, ఒక్కసారన్న కాపు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్కి అని ఎప్పటి నుంచో కలలు కంటారు. ముద్రగడ కావచ్చు, పిల్లా వెంకటేశ్వరరావు కావచ్చు, లేకపోతే ఆ చిత్తూరులో ఉన్న ఒక పెద్ద మనిషి, ఆయన చనిపోయాడు, తిరుపతి నుంచి ఎంపీ అయ్యాడు, చిత్తూరు నుంచి, ఆయన కావచ్చు. వీళ్ళంతా పెద్దలు, చాలా ఫిలిం ఇండస్ట్రీ ఇంటలెక్చువల్స్, కాపు వ్యాపారవేత్తలు, వీళ్ళంతా కలిసి ఒక్కసారైనా కాపు ముఖ్యమంత్రి కావాలనే ఒక కళ ఉంది. ఆ కళని నిజం చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి. అంటే
కాపుల బొమ్మని మాత్రమే, కాపుల బొమ్మని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ద్వారా కమ్మలే రాజ్యాన్ని పరిపాలిస్తారు మళ్ళీ. కానీ కాపులంతా, అమాయక కాపులంతా ఎక్కడ తృప్తి పడతారు? కోరలు లేని కాపులు, పౌరుషం లేని కాపులు, ఆత్మగౌరవం లేని కాపులు, పోరాట స్వభావాన్ని వెన్నెముక్కని ఇరిగిపోయిన కాపుల బొమ్మని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని సింహాసనం మీద కూర్చోబెట్టి సహజ కాపు ధర్మాన్ని చంపేసి పవన్ కళ్యాణ్ని అంతే సింహాసనంలో కూర్చోబెడతారు. మా కాపు వ్యక్తి అధికారంలో ఉన్నాడని కాపులంతా తృప్తి పడతారు. పవన్ కళ్యాణ్ బ్రెయిన్ ద్వారా కమ్మలే పరిపాలిస్తారు. ఒక 2 ఏళ్ళలో 1 సంవత్సరమో పవన్ కళ్యాణ్ని కూర్చోబెట్టి ఇక శాశ్వతంగా కమ్మలే అధికారంలో ఉంటారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకును పెడతారు. ఈ పథకంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అణగారిన వర్గాల ఆత్మగౌరవ ధర్మం కానీ, లేదా తన కాపులకున్న పౌరుష రోష కాపు ధర్మం కానీ, కాపు పౌరుషం కానీ, బ్రహ్మనాయుడి కాపు యొక్క పోరాట స్ఫూర్తి కానీ గుణాలు కలిగిన పవన్ కళ్యాణ్గా ఉన్నాడా? రేపు ముఖ్యమంత్రి అయినా ఆ గుణాలతోటే ఉంటాడా? నేను చెప్పిన పవన్ కళ్యాణ్ మార్గం లేని మానవతావాది అని అంటాం. అంటే ప్రజెంట్ 2 చెప్తున్నాను సార్ ఇందులో. ఒకటి, పవన్ కళ్యాణ్ అనేటువంటి శక్తిని భూతంలాగా చంద్రబాబు నాయుడు ఆవహించి పవన్ కళ్యాణ్కి సొంత ఆలోచన కూడా రాకుండా, ఒక్క సెకండ్ కూడా బ్రేక్ లేకుండా తన కబంధాస్తాల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ద్వారా అధికారంలోకి వచ్చాడు. రేపు ములాయం సింగ్ మీద ముఖ్యమంత్రిగా పెట్టి యూపీలో 3 నెలలు కలిసి ఉండరో లేదో కాంచీరామ్ ములాయం సింగ్ మాదిరిగానే తిరుగుబాటు చేసి అక్కడ చమార్లని రాజ్యంలో తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా చేయాల్సిన పనేంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపుల్ని, బీసీలని ఒక్కటి చేసి, పీడితులందరినీ ఒక్కటి చేసి చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేసి అక్కడ రాజ్యాన్ని స్థాపించాలి. కానీ ఇది ఆల్రెడీ గ్రహించేసిండు చంద్రబాబు నాయుడు. గ్రహించి ఇది జరిగిద్దని పవన్ కళ్యాణ్కి మాట ఇచ్చిండు, నేను ముఖ్యమంత్రి స్థానంలో 4 రోజులు కూర్చోబెడతా అని. ముఖ్యమంత్రిగానే రేపు ముఖ్యమంత్రి స్థానంలోనే కూర్చోబెట్టబోతున్నాడు. చంద్రబాబు నాయుడు కేంద్రంలోకి పోతున్నాడు. పవన్ కళ్యాణ్ అనే 22-25% ఓటు బ్యాంకు ఉన్న కాపుల ప్రతినిధిగా కాపు బొమ్మని పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చోబెడతాడు. నేనన్న స్టాండ్ మీద నేను ఇంతే ఉన్నా. పవన్ కళ్యాణ్ని ప్రజలంతా, పేద ప్రజలు ఆరాధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకొని, చంద్రబాబు నాయుడిని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పేద వర్గాన్ని బాగు చేయలేడు. అది పోతే పోయింది. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ కాపులను పట్టుకొని రాజ్యంలో తీసుకొస్తాడా? ఆ పని చేయడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక బొమ్మని తీసుకొచ్చి కాపుల ఆత్మగౌరవ వెన్నెముక్క ఇరగొట్టి ఆ బొమ్మను తీసుకొచ్చి అందులో కూర్చోబెడతాడు. నేనన్న మాట మీదనే ఉన్నా, దాని మీద చెక్కు చెదరలేదు. మన తెలంగాణకు సంబంధించింది బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? అంటే వాస్తవానికి ఒక పార్టీగా మేము ఆలోచించుకునే దృక్పథం, నేనేం చెప్పే అనలిస్ట్ని కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఒకటి ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే రెండు లక్షణాలు ఉన్నాయి ఇక్కడ, 2 స్వభావాలు. ఒకటి, వెలమరాజ్యం యొక్క దశ అయిపోయింది, కూలిపోయింది. వెలమరాజ్యం కూలిపోయింది. ఒక రాజు భౌతిక పరమైనటువంటి సంపదని అనుభవించిన రాజు అయితే, తాత్వికుడు కాకపోతే రాజు భౌతిక సంపదని అనుభవిస్తే, ఆ రాజు భోగభాగ్యాల వర్గం ఒకటి ఉంటుంది కదా, ఆ వర్గం భౌతిక సంపదలను అనుభవించిన రాజు అయితే కుప్పగూలిపోతాడు, ఇక దుకాణం చదువుకుంటాడు. కానీ రాజే తాత్వికుడైతే తన రాజ్యాన్ని పునర్నిర్మించుకుంటాడు. అందుకని ఇప్పుడు భోగ భాగ్యాలు, భౌతిక సంపదలతో తులతూగినటువంటి ఆ భోగాలతో బతికినటువంటి వెలమరాజ్యం కుప్పగూలిపోయింది. ఇందులో నుంచి మళ్ళీ తాత్వికుడు అనేవాడు ఫీనిక్స్ పక్షిలాగా బూడిదలో నుంచి మళ్ళా పుట్టుకొని వస్తాననుకుంటే, ప్రజాప్రతినిధులు మొత్తం అందరు ఎగిరిపోయినా ఆ లోపల ఉన్న బాటం అమాయక ప్రజలు ఉంటారు కదా, ఆ అమాయక ప్రజలను పట్టుకొని మళ్ళీ రాజకీయ ప్రస్థానం కొనసాగించవచ్చు. చూద్దాం ఏమిటి అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి డిస్కషను భారత రాజ్యాంగం ఇవాళ ఒక చర్చనీయాంశం.
నేను ప్రారంభంలోనే చెప్పినట్లుగా వారే ముందు రాజ్యాంగం గురించి మాట్లాడేవాడు. దాని వెనుక ముందులో ఏం జరిగింది, భారత రాజ్యాంగం 140 కోట్ల మంది జీవితాలను ఎట్లా ప్రభావితం చేస్తున్నది, ఈ ఇంతమందిని పరిపాలించే నాయకులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, భవిష్యత్తు ఏమిటి అనే తదితర అంశాలకు సంబంధించి వారాలోచనలు ఇవి. థ్యాంక్ యూ.